South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఒక డాన్స్ నాట్యం వేస్తుంటే ఆ నాట్యం వేస్తున్నప్పుడే అలా చూస్తూనే కళ్ళు చేసే పని కళ్ళు చేస్తూనే చేతులు చేసే పని చేతులు చేస్తూనే ఉంటాయి కూచి గారిది. బాపు గీసిన బొమ్మ అని చెప్పి ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఆడవాళ్ళు కదా, ఒక ప్రింట్ లా పడిపోయింది. ఏదో బొమ్మ వేయడం కాదు, ఇదే బొమ్మ వేస్తాననేది బాపు గీత. మీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎంత మంది గురువులు ఉన్నారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సొగసు చూడతారు ఆ పాట, ఆ పాటకి ఇతను వేసావా నువ్వు బొమ్మ అని అడిగారు మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు. ఈ పెయింటింగ్ వృత్తి కనుక నేను తీసుకుంటే ఇది ఒక ప్యాషన్ గా అయినా సరే వృత్తిగా అయినా సరే ఫ్యూచరే ఉండదు కదా దీని వల్ల. నేనేం సాధిస్తాను? కళాకారుడు అక్కడ ఇండివిజువల్ కూడా ఆలోచించచ్చు. అవును, ఒకసారి సితార పత్రిక తిరగేస్తుంటే ఎన్టీ రామారావు గారు ఇంటర్వ్యూ చూసాను. సినిమా థియేటర్లో ఆయనకి స్లైడ్స్, ఆయన పోర్ట్రైట్సే ఒక 2-3 రోజులు కేటాయించినా కూడా కనీసం ఒక పార్ట్ కూడా కంప్లీట్ చేయలేమేమో. ఒక 2-3 నిమిషాల్లో మీరు అంతా కంప్లీట్ చేసినట్టుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి చూసిన లవకుశ, పైగా రామారావు గారి మీద ఉన్న ప్యాషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే వాటిని అన్నింటినీ మించి దాటి వస్తే నిజంగా అసలు కొన్నిసార్లు మాటలు ఉన్న వాళ్ళు కూడా మూగబోతారంటారు కదా సార్. నిజంగా నా పరిస్థితి ఇప్పుడు అలానే అయింది. రావడంతో నాకు ఒక గ్రీటింగ్తో నేను మీకు ఆహ్వానం పలకాల్సింది మీరు నాకు ఆహ్వానం పలుకుతున్నారులా అనిపించింది. నిజంగా అసలు అద్భుతంగా ఉంది సార్. ఏదో అర్థం అవుతోంది దాన్ని చూస్తుంటే. అసలు ఏంటి వాస్తవం అనేది మీరు చెప్తేనే ఇంకా బాగుంటుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెప్తూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ యాజమాన్యం కోసం అయ్యో నాకు ఎంత చక్కటి స్టేజ్ ఇచ్చినందుకు. ఇదేంటంటే ఐ డ్రీమ్స్ అన్నప్పటికీ సౌండింగ్ చాలా వెల్ సౌండ్ అది. అవును. సో ఒక ఎస్టసీలో ఒక ఐ డ్రీమ్ అనేది ఒక క్యారెక్టర్ చేసి డ్రీమ్స్ కళల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇదిగో ఐ కదా సజెషన్ అది. అదేంటంటే ప్రతి ఛానల్ తోటి పోటీ మీడియాలో దాంట్లో ఐ డ్రీమ్ కంటూ ఒక ప్రత్యేకమైన కిరీటం, అంటే ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్టేటస్లో ఉండాలి, ఆల్వేస్ టాప్ అంటాడు, అలా ఉండాలని చెప్పి ఆ మొత్తం కాన్సెప్ట్ని అంతా పట్టుకొచ్చి మీకు గ్రీటింగ్స్ చెప్తున్నాను. బాబా సూపర్ సార్. నిజంగా అద్భుతం. అద్భుతం అనే పదం కూడా చిన్నదవుతుందేమో సార్. నిజంగా అంత బాగుంది. విన్నాను మీ గురించి, కానీ నిజంగా అసలు మిమ్మల్ని కలవటము, మీరు మా మిమ్మల్ని మేము ఇన్వైట్ చేయడం కాదు, మీరు మా ఛానల్ కి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పిక్చర్ లో ఇంత అర్థం ఉందా అనిపిస్తోంది నిజంగా, కానీ చాలా క్రియేటివ్ గా ఉంది సార్. ముందు నుంచి కూడా కూచి గారు అనగానే లైవ్ ఆర్టిస్ట్, అలా సెకండ్స్ లో డ్రా చేస్తారు, దానికి ఒక అర్థము జీవము ఉంటుంది అని విన్నామే తప్ప నేను మొదటిసారి చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో దీన్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు సార్ నేను. నిజంగా మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. మనం ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేసి మరిన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలి సార్. ఓకే సార్, పదండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్, ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నాతో పాటు ఒక ప్రత్యేకమైన స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆల్రెడీ మీరు ముందుగానే విజువల్లో చూసేశారు. సార్ గురించి ఎక్కువగా పరిచయం కూడా అవసరం లేదనే చెప్పాలి, కానీ ఆయన గురించి చెప్పాలంటే అసలు ఎన్నెన్నో ఉన్నాయి, మాటలు కూడా సరిపోవేమో చెప్పటానికి. మామూలుగా ప్రతి ఒక్కరం కూడా చిన్నతనం నుంచే డ్రాయింగ్ వేయాలి, పెయింటింగ్ వేయాలి అనే ఆలోచన ఉంటుంది. పుస్తకాల్లో మనం చదువుకునేటప్పుడు కూడా ఎన్నెన్నో పెయింటింగ్స్ వేస్తుంటాం. కానీ ఒక పెయింటింగ్నే వృత్తిగా తీసుకొని, ప్యాషన్గా తీసుకొని వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అలా ఉన్న వాళ్ళలో కూడా గుర్తింపు లేకుండా, అరే ఎంత చేసినా గుర్తింపు లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు గీసిన చిత్రాలు ఎంతో ప్రచురితం అయినప్పటికీ, ఎంతో ప్రచారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం తెర వెనకాల ఉన్న వాళ్ళలాగా వెనకాలే ఉండి మరుగున పడిపోయి ఉంటారు అని చెప్పాలి. ఒక రకంగా మనకున్న 64 కళల్లో ప్రతి ఒక్క కళకి కూడా ప్రతి ఒక్కరికి సాధ్యపడే కళ అని చెప్పొచ్చు. అలా కానీ అది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి, మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి, దీనికన్నా ముందర మనకు ఒక ఆలోచన రావాలి, చేయాలనే తపన ఉండాలి. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాంట్లో సక్సెస్ అవుతారా అంటే అవుతారని చెప్పలేము. అవ్వాలి అంటే ఏం చేయాలి,
అసలు నిజంగా పెయింటింగ్ వేస్తున్నాము అనంటే ఎక్కడైనా ఏదైనా చూస్తే అది నచ్చింది నేను అలా డ్రా చేయాలి అనుకుంటాము. లేదు అనంటే మన ఊహల్లో ఏదైనా వస్తే ఓ ఇలా నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని నేను ఒక చిత్ర రూపంలో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచన ఉంటుంది. కానీ లైవ్‌లో ఒక పాట పాడుతుంటే ఆ పాటని వింటూనే విని కాస్త ఆలోచించి అదంతా చేసి కాదండి. వింటూనే వెంటనే ఆ పాట అయిపోయే లోపే అక్కడ ఒక చిత్రం అనేది చిత్రీకరించబడి ఉంటుంది. ఒక డాన్స్ నాట్యం వేస్తుంటే ఆ నాట్యం వేస్తున్నప్పుడే అలా చూస్తూనే కళ్ళు చేసే పని కళ్ళు చేస్తూనే, చేతులు చేసే పని చేతులు చేస్తూనే ఉంటాయి కూచి గారిది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా చాలా విశేషాలున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మిమ్మల్నందరిని విసిగించకుండా ఇప్పుడు సార్‌తో మాట్లాడేద్దాం పదండి. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. నేను ఇగో ఇలా ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా అయ్యో! ఉన్నారు. కనిపిస్తోంది చిత్ర అయ్యో! రూపంలో. హ్యాపీ. అది చూసిన తర్వాత నిజంగా నేను గూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే. అనిపించింది అసలు చాలా చాలా అద్భుతమైన హ్మ్. చిత్రం. హ్మ్. ఇలాంటి చిత్రాలు ఎన్నో లెక్కలేనన్ని చిత్రాలు మీరు వేశాను. చిత్రీకరించడం జరిగింది. అవును. అసలు ఎలా మొదలైంది మీ ప్రయాణం అంటే అయ్యో! 5 సంవత్సరాలప్పుడు మొదలైంది. అవును. అది సామాన్యంగా ఆ! ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న పిల్లలా ఉన్నప్పుడు స్కూల్ అవును. ఏజ్‌లో మొదలవుతుంది. అవును. కానీ దాన్ని మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే ఎన్నెన్నో ఉంటాయి దాని అయ్యో! బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎలా సార్? ఎలా మొదలైంది మీ ప్రయాణం? ఎక్కడ పుట్టాం? ఎక్కడ పెరిగాం? ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి హ్మ్. హ్మ్. చాలా మందిలో ఆ ఇన్స్పిరేషన్. సో, నేనేంటంటే టోటల్‌గా ఫైన్ ఆర్ట్స్ ఫ్యామిలీ. అమలాపురం మాది ఈస్ట్ గోదావరి. ఓహ్! అక్కడ ఫైన్ ఆర్ట్స్ ఫ్యామిలీ. ముఖ్యంగా చెప్పాలంటే నాన్నగారు హరికథా విద్వాంసులు కూచి వీరభద్ర శర్మ. హ్మ్. అమ్మగారు కూడా సంగీతంలో ఉండేవారు వర్ధనమ్మ. ఆహా! ఆ ఇంట్లో పుట్టాం. అన్నయ్యలు, అక్కలు వీళ్ళందరూ సంగీతంలో ఉన్నారు. ఇదంతా చిత్రకళలోకి అనుకోకుండా నేనొచ్చాను. హ్మ్. అది కూడా నాన్నగారి ఒళ్ళో కూర్చొని వంకాయ బొమ్మ వేయడం దగ్గర వంకాయ నుంచి. బొమ్మ. అయితే ఏంటంటే దీనికి వెనకాల సపోర్ట్ అనేది మెయిన్. అవును. ఎవరెలా ఇచ్చారు? నాన్నగారు రంగులు తెచ్చారు. హ్మ్. అమ్మ అన్నం పెట్టి లాలించి "ఓ నాన్న దిద్దుకో బొమ్మ" అని చెప్పి నన్ను సపోర్ట్ చేసిందో, ఆ! ఈ బ్యాక్‌గ్రౌండ్స్ తోటి రావడం అనేది నాకు మెయిన్ ఫస్ట్ స్కోరింగ్ అయితే. హ్మ్. సెకండ్ ఏంటంటే తర్వాత తర్వాత తెలిసింది బాపు గారు చెప్పారు నాకు హ్మ్. అబ్జర్వేషన్ ఆర్ట్ అని. లక్కీగా ఏంటంటే నేను ఆనాడు గురువుల గురించి వెతుక్కుని హ్మ్. కోనసీమను గురువుగా చేసుకుని చుట్టుపక్కల ఉన్న పడవలు, గోదావరి తీరం, కొబ్బరి చెట్లు వీటిలన్నిటిని గురువులుగా చేసుకుని ప్రకృతి నుంచి మనం ఎంతవరకు నేర్చుకోవాలనేది ఆనాడే నాకు దొరికిన ఒక ఊహ. అది క్రమేపీ హ్మ్. అంటే ఏజ్ వచ్చే కొద్దీ దాన్ని ఎలా డెవలప్ చేసుకెళ్తున్నప్పుడు నాకు ముందర ఇదేంటంటే ప్రకృతి గీసాం, జంతువులు గీసాం. అవును. ఇలా ఒక్కొక్కటే వెళ్తున్నాం. మనుషులకి వెళ్ళాం. హ్మ్. తర్వాత దేవతలకి వెళ్ళాం. హ్మ్. అందులో మేము ఏంటంటే వేయడమే నా 10th క్లాస్ టైంకే నేను శ్రీనాథుడి పోర్ట్రేట్ చేశాను. హ్మ్. చాలా మంచి అప్లాజ్ నాకు ఓపెనింగ్. ఓహ్! చేసేటప్పటికి అలాగే హ్మ్. నన్నయ్య సహస్రాబ్దికి కూడా నేను పెయింటింగ్ చేయడం ఇవన్నీ ఒక క్లాసికల్ టీచ్‌లో వెళ్తాయి ఆ సబ్జెక్ట్స్. అవును. అవును. పైగా ఏంటంటే ఆథెంటిక్‌గా వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉండాలి. అప్పటికి ఇంకా నేను చంటాను కాబట్టి ఎవరు గురువులు నాకు చెప్పడం. ఆ! ఎందుకు కూచి మీరు ఇది ఇలా వేస్తే బాగుంటుంది. నువ్వు ఇలా నేర్చుకోవాలి. ఇందులో ఇలాంటివి వేయాలి అని చెప్పి ఇచ్చే గైడెన్స్‌ని బట్టి కూడా ఆ! నేను ఆ మార్గం అది కూడా ఏంటంటే ఇది మనిషి చేసే ప్రయత్నంలో జరిగేవి కాదు. దైవికంగా కూడా కొంత సపోర్ట్ రావాలి. హ్మ్. అది నాకు కుటుంబం ఎంతొచ్చిందో దైవికంగా కూడా అలాంటి వండర్స్ చేయడానికి తగ్గ వ్యవస్థ నాకొచ్చింది. హ్మ్. అప్పుడు నేను ఈ చిత్రకళ ఎన్నుకొని ఇటుకేసి నడక మొదలుపెట్టాను. హ్మ్. అసలైన స్టడీస్ అంటే నేను నా అబ్జర్వేషను, కూచి అనేది ఆంధ్ర యూనివర్సిటీకి ఆ! ఫైన్ ఆర్ట్స్‌కి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. అది విషయం. ఎన్ని సంవత్సరాల క్రిందట సార్ దాదాపు ఇది? ఇది దాదాపు ఒక 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్ హ్మ్. బ్యాక్. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే ఏదో కళ నేర్చుకున్నాం. ఏదో చేతికొచ్చింది. అది ఆనాటి వాతావరణంలో కడుపు నిండునా కాలు నిండునా అంటారు కదా! అవును. అలాంటి టైంలో అయ్యో! ఎందుకంటే ఇంట్లో కూడా స్ట్రగుల్‌లున్నాయి. హ్మ్. మా హ్మ్. నాన్నగారి దగ్గర నుంచి కూడా. కానీ ఎంతవరకు కళ అన్నం పెడుతుందనేది ఉన్నా కూడా హ్మ్. ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేసి లేదు ఎందుకో వీడికేదో ఆర్ట్ ఏదో పట్టింది. వీడు ఎంతటి వాడు అవుతాడో చూద్దాం హ్మ్. అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఈ దారికొచ్చాను. హ్మ్. రావడం ఆంధ్ర యూనివర్సిటీకొచ్చాను. ఆంధ్ర యూనివర్సిటీ ఆనాడు ఈ వాతావరణం కానీ విశాఖపట్నం అది కొత్త. ఆ! ఒక్కసారి పల్లెటూరు నుంచి అలా అమలాపురం అవును. నుంచి వచ్చేటప్పటికి ఒక పెద్ద కరెక్ట్‌గా చెప్పాలంటే మా భాషలో పెనారమిక్ సీన్ కనపడింది. ఆ! అయితే అదృష్టం ఏంటంటే అందలాలు, అదృష్టాలు, అవకాశాలను వెతుక్కోవాలి. మనమే మనమే వెతుక్కోవాలంటారా? వెతుక్కోవాలి. ఎవరో హ్మ్. వచ్చి చేతిలో పెడతారనుకోను. హ్మ్. సో, అలా వెతుకుతున్న టైంలో నాకు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ, హ్మ్. విశాఖపట్నంలో ఉన్న ఫైన్ ఆర్ట్స్ సర్కిల్
ఎస్పెషల్లీ మ్యూజిక్, ఈ సర్కిల్ నాకు బాగా సపోర్ట్ చేసింది. ఒక గురువుండి మార్గదర్శకం చూపిస్తే ఎలాలో మీకు పుస్తకాలు అలా మార్గదర్శకం 100% అండి, 100%. అయితే ఇందులో కూడా ఒక అందమైన విషయం, ప్రస్తుతం తెలీదు. ఫైనాన్షియల్గా నేను అంత సౌండ్ కాదు, చాలా కష్టపడి వచ్చాను ఇంత దూరం. వచ్చినప్పుడు ఏదో కాసేపు తిరగాలి, కనీసం ఏదో ఫ్రెండ్స్ తోటి వెళ్తే వాడికి టీ ఇప్పిస్తే వీడికి టిఫిన్ ఇప్పించాలనే రేంజ్ కూడా నాకు లేదు ఆనాడు. ఆ స్ట్రగుల్, ఆ దొరికిన టైము, ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడానికి తగ్గ వ్యవస్థ నాకు లేనప్పుడు నాకు పుస్తకాలు నా ఫ్రెండ్స్ అయ్యాయి. ఈ కచేరీలు, వాళ్ళు పాడే రాగాలు, ఆ రాగాల్లో రంగులు, ఇవన్నీ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కింద నేను ఓ బ్యాచ్ తయారు చేసుకున్నాను. తయారు చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ బిట్లో ఒక డ్యాన్స్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు త్రిభంగా ఎలా పెట్టారు, ముద్రలు ఎలా చూపెడుతున్నారు, ఇవన్నీ నేను స్కెచింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవరి దగ్గర నేర్చుకోవడానికి తగ్గ వ్యవస్థ నాకు లేదు. ఏయులో చదువుతున్నా కానీ, ఏయులో చదువుతున్నా అంటే కమర్షియల్గా పెయింటర్గా వెళ్ళడానికి తగ్గ వ్యవస్థ ఉంది. కానీ ఒక సెన్సిటివిటీ అలవాటు చేసుకుని, ఒక సృజనాత్మకతకి పీక్స్ ఆర్టిస్టులు ఆలోచిస్తే ఎలా ఉంటుంది, అది కూడా జనంతో మమేకమై ఉండాలి అనే దానికి ఏదో ఒక గదిలో కూర్చున్నాడు వేస్తున్నాడు అలా కాకుండా ఒరిజినాలిటీ బయటకు తీయాలంటే ఏం చేయాలి అన్నప్పటికి ఏంటంటే, మనం నా ఫైన్ ఆర్ట్స్ కంటే కూడా నేను పక్క కళల్లో, లలిత కళల్లో ఏమవుతుందో అబ్జర్వ్ చేసే రకం నేను. ఎందుకంటే కాంటెంపరీ గ్రూపులు ఎలా చేస్తున్నారు, సాహిత్యంలో ఏం జరుగుతోంది, సంగీతంలో ఏం జరుగుతోంది, డాన్స్లో ఏం జరుగుతోంది, శిల్పంలో ఏం జరుగుతోంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అందులో ఉన్న ఫ్లో ఎలా వెళ్తుందో నేను కూడా దాన్ని ఫాలో అవ్వడానికి ఉంటుంది. అవును అవును. లేకపోతే లేదు నా బొమ్మ నేను పోర్ట్రేట్ నేను తీసుకుంటాను, నాకు ఒక బొమ్మ నేను వేసుకుంటానంటే కుదరదు. కాలంతో పాటు కళాకారుడు పరిగెత్తగలిగితేనే విలువ. అంతే, అంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా మన ఆలోచన ఉండి తీరాలి. ఎందుకంటే రామాయణ కాలానికి ఒకటి, కృష్ణుడి కాలానికి ఒకటి, తర్వాత ఇప్పుడున్న స్వామి ఈ కాలానికి ఒకటి, ఒక్కొక్కటి అలాగా ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతున్నాము, సృజనాత్మక ఈ దీనికి కూడా అంత దారులు పడతాయి ఎప్పుడు నిండుగా వెతుక్కోగలిగితే. ఒకటే చెప్తున్నాను, భారతదేశం గడప దాటకలదు సబ్జెక్ట్స్కి. ఇది విశ్వగురువు ప్లేస్ భారతదేశం అంటే. మీరు ఏ కళ, ఏ మాట, ఏ సూక్తి, ఏ యోగ్యత, ఏ యోగం, ఇవన్నీ కూడా వెతుక్కోవాలని విమానాలకి బోర్డర్లు సముద్రాలు దాటకలేదు. ఇక్కడ ఉంది, వెతుక్కోండి. తల్లి పాలుని తాగడానికి మనం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసాము, అలా ఎంజాయ్ చేస్తూ వెతుక్కుంటే ఈ భూమి అంతిస్తుంది. ఇది నేను అన్వేషణ మనుచరిత్రలో రచయిత ఏమన్నాడు, త్యాగరాజు ఒక కీర్తనలో ఏమని జరుగుతోంది, నాట్యశాస్త్రంలో భంగిమల గురించి వాళ్ళు ఏం వ్యాఖ్యానం చేశారు, లేకపోతే తెల్లకి అమృతం కురిసిన రాత్రిలో ఆయన ఎంతటి భావుకతని అతను ప్రజెంట్ చేశాడు, లేకపోతే బాపు గారు ఒక స్ట్రోక్లో ఎంత పవర్ ఉంది, వడ్డాది ముంచిన రంగులో బ్రష్లో ఎంత కవిత్వం దాగుంది, ఇవన్నీ వెతుక్కోగలగాలి. అది వెతికే శక్తి మనకే ఉంది, మన భారతీయతగా ఉంది. చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ భూమిని పుట్టాం, ఇక్కడ గాలి పీలుస్తున్నాం. అన్నిట్లో మించి ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక వెల్లువలో నిరంతరం తడిసి ముద్దవుతున్నాం. సో ఆ దైవాలు ఇచ్చే సపోర్ట్ అది నాకు దొరికింది 100% వైజాగ్లో దొరికింది. అది సాహిత్యం రూపేణ దొరికింది, సంగీతం రూపేణ దొరికింది. సో వీటిని వేశారు మహామౌలు, అరివీర భయంకరమైన చిత్రకారులు, సంగీతకారులు అందరూ ఎవరు ప్రసాదం చేశారు. నా దాకా వచ్చేటప్పుడు నేనేం చేయగలను అని, ఎందుకంటే ఎవరికి వాళ్ళు వేసుకున్న క్వశ్చన్. కానీ సాధారణంగా అలాంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది సార్. మామూలుగా ఎవరైనా ఏదైనా చేశారు అంటే దాన్ని మనం ఎలా చేయాలి అనే ఆలోచిస్తారు తప్ప, అంటే ఒక రకంగా కాపీ కొడుతున్నారే తప్ప దాన్ని మనం చూసి దాని వల్ల మనం ఇంకా క్రియేటివ్ గా ఎలా చేయొచ్చు అనే తపన చాలా తక్కువ మందిలో ఉంటుంది సార్. అయితే ఒక చాలా అందమైన విషయం మీరు అడిగిన క్వశ్చన్, చాలా చక్కటి క్వశ్చన్. నీదై ఉండాలి నీలోంచి రావాలంటాడు తెలక్ అమృతం కురిసిన రాత్రిలో. ఎవరైనా సరే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ స్టాంపింగ్ ఏమిటి, వ్యాఖ్యాతగా, యాంకర్గా తను వచ్చింది, తను ఎలా తీసుకుంటుంది సబ్జెక్టు అని చెప్పి ఆడియన్స్, మీ ప్రేక్షకులు మీకోసం ఉంటారు. అలాగే ఒక కళాకారుడుగా కూచి బొమ్మేస్తాడు, కూచి ఏం చేస్తాడు అనేది రెగ్యులర్గా ఉన్నామా మనం, అలా నదీనాం సాగరవగతి
ఆ గుంపులోకి వెళ్ళిపోతాం. అంతే. కాకపోతే దాటొస్తే చిన్న స్పార్క్, మనం పెద్ద అగ్నిపర్వతం అయిపోక్కర్లేదు, జస్ట్ కొలిమిలోంచి ఎగురు వస్తుంది కదా చిన్నగా, ఆ మాత్రం ఫైర్ ఉన్నా కూడా మన నేటివిటీ కానీ, మన సిగ్నేచర్ కానీ, మన గీతకి కానీ, మన రాతకి కానీ, మనం చేసే చేతకి కానీ 100% ఊపిరి ఉంటుంది. ఆ ఊపిరి ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఎవరెస్ట్ మీద జెండా అందరూ పాతి అంత దూరం వెళ్తారు అనుకో. కాకపోతే ఇక్కడ ఏంటంటే యోగ్యతలు, అదృష్టాలు అని ఉంటాయి. నేను ఫైనాన్షియల్గా ఒక బ్రష్ ఒక ఇండియన్ ఇంక్ కొనుక్కునేంత రేంజ్ లేకుండానే కష్టపడి వచ్చాను. ఆంధ్ర యూనివర్సిటీ గేట్ల ముందర ఒక ఇండియన్ ఇంక్ బాటిల్ కష్టపడ్డ కూర్చోవేడు. అయినా కూడా తర్వాత నేను వాడే షీట్స్ ఎలా ఉంటాయి, కాస్ట్లీ, ఇవన్నీ ఐరావతంతో సమానం. కాకపోతే ఏంటంటే రేపు ముందర మలుపులో ఏం జరుగుతోందో అని భయపడకుండా అసలు వెళ్దాం. ఎందుకంటే ఈ భూమి, ఈ వివేకానందుని నేర్పాడు మనకి దూకుడు. సో అది మనం ఏంటంటే నిత్యకృత్యానికి అలవాటు చేసుకుని, లౌకికానికి అడాప్ట్ చేసుకుని నేను ఫేస్ చేస్తాను. ఎంతకాలం సమస్య నుంచి పారిపోతాడు మనిషి? ఎదురు వెళ్ళాలి, పెద్ద పులికి ఎదురు వెళ్ళాలి. ఏమో అది చోటిస్తుందేమో నా మీద కూర్చోమని, అంటే భయపడుతూనే అలాగ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అయ్యో బాబు ఈ బొమ్మ గీయగలం లేదో, అయ్యో ఈ కవిత రాయగలం లేదో, ఇవి ఎక్కువ వింటూ ఉంటాను నేను నా సర్కిల్లో. కూర్చుగారు అది బాబు పెద్ద పని అండి, అది వస్తుందంటారా అది అంటే, అసలు నిరాశ అనేది ఈ భూమికి మ్యాచ్ అవుదండి. ఎందుకంటే నైమిషం సాక్షిగా, నైమిషారణ్యం సాక్షిగా అపూర్వమైన తేజో సంపన్నులు మనకి ధారపోసేశారు. ఇది కాన్ఫిడెన్స్ని. ఒరే దేశాలు జయించవచ్చు, దైవాలను జయించవచ్చు అని చెప్పిన కాన్ఫిడెన్స్ నిజంగా అడాప్ట్ చేసుకుంటే, ఎస్ నేను చాలా ఆనందం పడుతున్నాను. జేబులో రూపాయి లేకపోయినా ఆనాడు ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ల మీద ఈ అడాప్ట్ చేసి సభకి వెళ్ళాను, సంగీత సభకి. నా చిత్రకారుడిగా నాకు అక్కర్లేదు అది. యాక్చువల్గా సంగీతంతో నాకే పని, డాన్స్తో నాకేం పని, కవిత్వంతో నాకేం పని, కొంచెం ఆ స్పర్శ ఉంటే చాలు అనుకున్నాను. కానీ అసలు డీప్గా ఇన్వాల్వ్ అయితే అదొక మత్తు. ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక మత్తు. అది అలాగా అంటే మన గీత గోవిందంలో అంటాడు, రాధ మత్తు, కృష్ణుడి మత్తు, యమునా తీరం మత్తు ఎలా అంటారో అలాగా ఫైన్ ఆర్ట్స్ కేసు మనం అట్రాక్ట్ అయ్యాం, మనం చేయగలం అన్నప్పుడు ఏది సబ్జెక్ట్ కింద ఎంచుకోవాలి, ఏది తీసుకోగలగాలి అన్నప్పటికీ నాకు అక్కర్లేనివి లేవు చిన్నప్పటి నుంచి. ఏదో పోర్ట్రేట్ వేసేసుకుందాం బతుకుదాం అని కాదు. యూనిక్నెస్, ఓహో కూచి అంటే ఇది అని, అది సరదా. 10 మందిలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రయోగాలు చేసేవాడు. ఇది కొంత ఏజ్ వచ్చి, పరిణతి వచ్చి, అయ్యో మనకి మెటీరియల్కి డబ్బులు ఉన్నాయి, మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక అందమైన వాతావరణం ఉన్నప్పుడు అప్పుడు క్రియేషన్. ఎలాగా, ఓకే ఎవరో వస్తారు, ఏదో అడుగుతారు, నాట్యశాస్త్రం గురించి ఉంది, త్రిభంగా అంటే ఏమిటండి, బొమ్మ వేయండి కృష్ణుని త్రిభంగాలు అంటే నేను వేయగలగాలి. లేకపోతే ఒక అద్భుతమైన వర్ణన, హిమాలయాల వర్ణనకు సంబంధించిన మన చరిత్ర ఆ సంబంధించిన దీనికి డిపిక్ట్ చేయాలంటే అది నాకు కొంచెం తెలిసి ఉండాలి. శాస్త్రాల్లో ప్రావీణ్యత, పాండిత్యం అక్కర్లేదు, కానీ అదర్ దెన్ ఫైన్ ఆర్ట్స్లో మొత్తం మైన్ దాంట్లో ఇప్పుడు చిత్రకారుడిగా నేను ఉన్నానంటే మిగతా వాటిలో స్పర్శ కొంచెం తెలిసి ఉంటే నేను ఇంకొంచెం కాన్ఫిడెంట్గా బొమ్మేయగలను. దానికి ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏయూలో చదువుతున్నప్పుడు ఫైన్ ఆర్ట్స్లో ఆచార్య ఎస్వి జోగారావు గారు, మహానుభావుడు, నాకు ఫస్ట్ నాకు ఒక కరెక్ట్గా ఏమిటంటే నాకు పోస్ట్ మార్టం నాకు నా పెయింటింగ్స్కి ఆయన అలాంటి వాడు బొమ్మలు వేయాలి నా కథలకి, ఎవరున్నారో పంపించండి అంటే నా డిపార్ట్మెంట్ నన్ను పంపించింది. అంటే ఏం చేసేవారు సార్ పోస్ట్ మార్టం అంటే? అదే చెప్తాను మీకు చెప్తా, చాలా చాలా ఎంజాయ్ చేస్తాను ఆయన గురించి చెప్పినప్పుడు. సార్ జోగారావు గారు పిలుస్తారు, ఎస్వి జోగారావు గారు పిలుస్తున్నారు, నేషనల్ ప్రొఫెసర్ ఆయన, చాలా జాగ్రత్త, మరి కూర్చి జాగ్రత్తగా హ్యాండిల్ చేయ నువ్వు అను. అయ్యో వెళ్తానండి, నేను అదే స్టూడెంట్నే కదా అని వెళ్ళేటప్పటికి ఆయన నన్ను చూశారు, ఎవరు పంపించారు, ఇలా పంపించారు డిపార్ట్మెంట్, జీన్స్ టీషర్ట్ వేసుకొచ్చావు, నువ్వేం బొమ్మలు వేస్తావు అన్నాడు. అన్నప్పటికీ లేదండి వేసాను కొనండి, చూపెట్టు అన్నారు. సరే అప్పటికే అంటే ఇందాక చెప్పాను కదా నేను సబ్జెక్ట్స్ లైబ్రరీలు తిరిగితే మనుచరిత్ర, అభిజ్ఞాన శాకుంతలం, అలాంటి క్లాసిక్స్ అన్ని కూడా అప్పటికే వేసి ఉన్నాను నేను. వెళ్ళాను, ధైర్యంతో వెళ్ళాను. అంటే నిజంగా ఏంటంటే ఒక ఎలా చెప్పాలి, మహాభుజంగం ఆయన ఫేస్ చేయడం, ఒక పెద్ద పూలని ఫేస్ చేయడం అంటే నాటే జోక్, నేనే బచ్చా. కానీ ఒక నమ్మకం ఉంది, నిజంగా ఆలోచించి కష్టపడి ఒక సబ్జెక్ట్ని అడాప్ట్ చేసుకుని
దాన్ని ప్రేమించి దాన్ని కనుక కార్యరూపంలో పెడితే పెద్దలు కంపల్సరీ దగ్గరికి తీసుకుంటారు. అదే నాకు జరిగింది. ఏం వేసావు, ఏం జరుగుతుందని చెప్పి మన చరిత్ర బొమ్మ పెయింటింగ్ చూపెట్టి ఇందులో ఏం వేసావు నువ్వు బొమ్మ, నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, సాహిత్యం నాకు తెలుసు, నాకు ఎలాగ తెలిసినవన్నీ, మరి పెయింటర్గా నీ కంట్రిబ్యూషన్ ఏంటి అందులో అని అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి. నాకు అలా అడిగేవాడు సరదా. అంటే డి అంటే డి అని ఉంటుంది. పైగా ఏంటంటే నేను ఇంకా స్టూడెంట్ని, ఈవేళకి స్టూడెంట్నే, ఇప్పటికీ నేను స్టూడెంట్, నిత్య విద్యార్థులు. నేను ఇంకా నేర్చుకుంటాను. నేను ఇంకా అబ్జర్వ్, చంటి పిల్లలు ఎవరైనా బొమ్మలు వేస్తే చూస్తూ నేర్చుకుంటాను. నేను పెద్ద ఆర్టిస్టులు బొమ్మలు వేసి రంగులు వేస్తుంటే ఉంది ఉంది. ఎందుకంటే ఇది మహాసముద్రం కళ. నేను నడిచినంత బీచే నాకు తెలిసినట్టు కుదరదు కదా. ప్రపంచం అంతా ముంచుకుపోయింది సముద్రం, ఇంకెంత ఉంది కదా. మలుపు మలుపులో అందాలంటాడు గుంటూరు శేషాంశరం గారు. ప్రతి మలుపులోనూ అందం ఉంటుంది, వెతుక్కో అంటాడు. అనర్ఘరత్నాలు ఉన్నాయి, ఏరుకో అంటాడు. సో ఇలా చేసినప్పుడు ఆయనకి అది అన్నప్పుడు నేను అన్నాను, సార్ యాజ్ అ పెయింటర్గా నేను చూశాను మన చరిత్ర. ఆ అమ్మాయి ఒక అద్భుతం, విచిత్ర వీణ వాయిస్తూ చెట్టు కింద కూర్చుంది. సరే అక్కడేమో 2 చెవులు మూసుకుని పండితుడు అయ్యో ఏమిటిది అన్నట్టుగా పెడుతున్నాడు మొహం, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ వేశాను నేను. కాకపోతే అబ్జర్వ్ చేస్తున్నారో లేదు సార్, ఇందులో చిన్న తమాషా చేశాను. ఈ అమ్మాయి వీణ పట్టుకుంది, దండి వాయిస్తోంది. మనోభావాన్ని, మనోధర్మాన్ని ఆ అమ్మాయి ఈ వేలు మీటు వేలు అంటారు కదా, ఈ వేలు పైకి చూపెడుతుంది. ఈ వేలుకి చివరి చెట్టు కొమ్మల మీద 2 ప్రేమ పక్షులు దగ్గరగా గుమిగూడి ఉంటాయి. మనం ఇద్దరం అలా ఉందాం అంటే అతను యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఎక్స్ప్రెషన్ కన్వే చేశాను త్రూ పెయింటింగ్ అన్నాడు. అప్పటికి ఒక్కటే అన్నారు ఆయన, అంటే అన్నమయ్య అంటాడు ఎవరి భాగ్యం ఎట్లున్నదో అని. ఆయన అన్నాడు పెద్దవాడుతో పో అన్నారు, ఒకటే డైలాగ్. ఎంతమంది ఆశీర్వచనాలు, ఎంతమంది కొనిపెట్టిన మెటీరియల్స్, ఎంతమంది కొనిపెట్టిన బట్టలో నన్ను ఎంత దూరం తీసుకొచ్చాయి. ఎంతోమంది మా కూచి పెద్దవాడు అవ్వాలి, నిలబడాలి అంటే ఇంత దూరం వచ్చాను. ఎన్ని మనసుల ఆశీర్వచనాలు, ఎంతమంది సపోర్ట్. ఇలాగా వాళ్ళు ఎలాగ చేశారు కాబట్టి నేను ఎంతవరకు పరిగెట్టగలను, దైవాలు నాకు ఎంత సహాయం చేస్తారు అంటే నేను చాలా ధైర్యంగా చెప్పగలను, దైవం నాకు సపోర్ట్ ఉంది. లేకపోతే అసిధారావ్రతమైన పెయింటింగ్స్ చాలా చేశాను. మహామూలంతా చేసి వదిలేశారు, చాలా వదిలేశారు. ఇప్పుడు మా గురువుగారు బాపు గారే ఉన్నారు, నాకు స్కెచింగ్ గురువుగారు బాపు గారు చెన్నైలో. పక్కన కూర్చోబెట్టి లైన్ ఆఫ్ యాక్షన్ నాకు నేర్పింది బాపు గారు. ఆయన ఒకటి అంటారు, అబ్జర్వేషన్ ఆర్ట్. అది దిండు మీద రాసేసుకుని నువ్వు దాన్ని చూస్తూ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి నీకు బొమ్మలకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడుంటే దాన్ని గ్రాప్ చేసి నువ్వు బొమ్మలు వేసుకో అన్నాడు. ఆయన అలా వేసేశారు. నా అదృష్టం కాబట్టి మాలాంటి వాళ్ళకి ఆయన కొన్ని వదిలేశారు, పాపం ఇంత తిని బతుకుతారని. అలాంటివి ఇప్పుడు నేను వేస్తున్నాను. అది నా సంతోషం సార్. మామూలుగా అంటే ప్రతి ఒక్కరికి అది సినిమాల రూపంలోనే అవ్వచ్చు, బాపు గీసిన బొమ్మ అయ్యో అని చెప్పి ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఆడవాళ్ళు కదా, ఒక ప్రింట్ లా పడిపోయింది అంటే అంత ఇంకా ఆయన మించి ఆయనకు ధీటుగా వచ్చే వాళ్ళు ఎవరూ లేరు, రారు. నభూతన భవిష్యత్ గీత. అంటే ఆయన మీ గురువు అవటం వల్లే మీరు ఈ రకంగా ప్రజెంట్ చేయబోతున్నారు అనుకోవచ్చా? కానీ నేను మంచి క్వశ్చన్, ఎందుకంటే ఈ మధ్యకాలం ఎవరు అడగలేదు, నా అదృష్టం బాగుండి. ఏదో బొమ్మ వేయడం కాదు, ఇదే బొమ్మ వేస్తాననేది బాపు గీత. బాపు బొమ్మాయిలు అవ్వచ్చు, ఆయన ఈవెన్ వేసే కార్టూన్స్ అవ్వచ్చు. అది ఆయన బ్రష్ పరిగెట్టి, ఆయన మనోధర్మం పరిగెట్టినట్టుగా పేపర్ మీద ఏది పరిగెట్టదు. ఆయన ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ పెయింటింగ్స్ని ఇంట్రడ్యూస్ చేసి జనాన్ని చాలా అద్భుతంగా ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. అంటే ఏంటంటే ఆరుద్ర కవితలో లాగా అరమెరుపు అరగీతలో కనపడుతుంది బాపు గారిలో. సో అలాంటి కాన్సెప్ట్ పెయింటింగ్స్ చాలా రేర్గా జరుగుతాయి, చాలా తక్కువ మంది. ఎందుకంటే దీనికి ఒకటి ఎక్సర్సైజ్ ఏంటంటే బాగా చదువుకుని ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. అన్నిటిని మించి ఏంటంటే దీన్ని కొత్తగా చూపెట్టగలం. ఇప్పుడు బాపు గారు బ్రహ్మ కడిగిన పాదం అని ఒక మహాపద్మంలో 2 కాళ్ళు వేసి బ్రహ్మదేవుడు అక్కడ కాళ్ళు కడుగుతుంటే ఆ నీళ్ళన్నీ వెళ్తున్నట్టు అలా వేశారు. మరి స్పర్ధయా వర్ధతే విద్య అని గురుగారితో ఏం పోటీ పడద్దు, కూచి కూడా పోటీ పడాలి, అలాంటి వాళ్ళతో పోటీ పడాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఏముంది దీనికి వర్ణన అంటే బ్రహ్మాండ పురాణంలో అనుకోకుండా నాకు దొరికింది చదివినప్పుడు. సో ఏంటంటే జగత్పతి, ఆ జగపతి
విష్ణువు చంటి పిల్లాడైపోయి వామనావతారంలో కిందకు వచ్చాడు. ఎంత కాదనుకున్నా బ్రహ్మకి తండ్రే, వాడు చంటాడైనా కూడా. సో ఈయన ఏంటంటే బ్రహ్మ కడిగిన పాదం అనే సంకీర్తనలో అన్నమాచార్య వర్ణన నేను డిజైన్ చేశాను. ఇక్కడ మనకి బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, మహాబ్రహ్మలోకం, మహావిష్ణులోకం, మహాశివలోకం, ఇలా లోకాలన్నీ బ్రహ్మాండ పురాణం గ్రాఫులతో సహా చూపెడుతుంది, మన దగ్గర ఉన్నాయి. అందులో ఆనాటి సంప్రదాయంలో తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు కొడుకు ఎదురెళ్ళి కూతురు ఆయన కాళ్ళు కడిగి తువాలతో తుడి తీసుకొస్తుంది. ఈ కాన్సెప్ట్ భలే అడాప్ట్ అయింది ఇందులో. చాలా తమాషా. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వామనావతారంలో కాలు ఆకాశంలోకి పెట్టేటప్పటికి బ్రహ్మలోకంలోకి వెళ్ళింది కాలు. అయ్యో నా తండ్రి వచ్చేసాడు అని చెప్పి, పైగా ఎంత కాదనుకున్నా ఈ విరాట్ రూపుడు ముందర అతను కొడుకే. అంచేత ఏంటంటే ఆయన పాదం మీద బ్రహ్మదేవుడు కూర్చుని, అంటే ఇంతే బ్రహ్మదేవుడు కూర్చుని ఆ పాదాలు కడుగుతాడు. అలా గురుగారితో పోటీ పడచ్చా అని చెప్పి చిన్న సరదా. ఎందుకంటే ఎంతైనా ఆయన గీత దాటి వచ్చేంత సాహసం లేదు. ఆయన గురువు, నేను లఘు. అది అయ్యో అంత పెద్ద మహానుభావులు. ఎందుకంటే ఇది మనం చెయ్యగలం, ఇది మనం చేస్తాం అనేది. ఇప్పుడు చిన్న చిన్న ఇసగుట్టల మీద పోటీ పెట్టుకునే కంటే ఎవరెస్ట్తో పోటీ పెట్టుకుంటే మర్యాద అనేది దక్కుతుంది సగం వెళ్తే. అలాగా నేను అది చాలా పర్టికులర్గా ఉంటాను. నాకేంటంటే సరదా. వాడు ఇలా వేశారు, విన్సెంట్ వ్యాంగో ఓ పెయింటింగ్ ఉంది, ఇతను ఎలా వేశాడు, లేకపోతే డాలీ ఓ పెయింటింగ్ ఇలా వేశాడు, లేకపోతే పికాసో క్యూబిజంలో ఇలా వర్క్ చేశాడు, లేకపోతే పాల్ క్లీ పాయింట్లిజంలో ఇలా వర్క్ చేశాడని ప్రపంచంలో ఉన్న చిత్రకళను అంతా చూస్తున్నప్పుడు వీళ్ళని దాటి అరే ఇండియన్ ఆర్ట్ కూడా ఇంత ఉందని మన రాజా రవివర్మ అవ్వచ్చు, దేవిప్రసాద్ రావు చౌదరి, రవీంద్రనాథ్ ఠాగూర్ అవ్వచ్చు, మనవాళ్ళు అవ్వచ్చు, ఇంతమంది నందాలాల్ బోస్ అవ్వచ్చు, మనవాళ్ళు బాపు గారు అవ్వచ్చు, వడ్డాది పాపయ్య గారు అవ్వచ్చు, కొండపల్లి శాస్త్రిరావు, మహామహులు, అనర్ఘరత్నాలు ఎలా వెళ్ళొచ్చు, ఏ వేలో ఒక ఎక్స్ప్రెషన్ పెయింటర్గా చూపెట్టచ్చు అని చూపెట్టారు. కాబట్టి అందులోంచి ఒక ఉద్ధరినిడి, చెంచా అంటే లాభం లేదు, ఉద్ధరిని అంటే తీర్థం పోసేది కాబట్టి అలా అందుకోగలిగితే అది డెఫినెట్గా మనిషిని నిలబెడుతుంది. నేను చాలా ఆనందంగా చెప్తున్నాను. అలా కొంచెం ఆ మాత్రం ఒక బిందువు దొరికింది నాకు, అది బాపు గారి దగ్గర నుంచి. దాంతో నేను కూడా ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ పెయింటింగ్. ఏదో రాముడు పాడాడు రాముడు బొమ్మ వేసేద్దాం, కృష్ణుడు పాడాడు కృష్ణుడు వేద్దాం, కానీ వాళ్ళ తత్వాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంటర్నల్, వాళ్ళ మనోధర్మం ఎలా ఉంది, అంతరార్థం ఎలా ఉంది, అది డిపిక్ట్ చేస్తే నేను జనం క్యాచ్ చేస్తారని ఆనాడు జోగారావు దగ్గర అలాగే చేశాను. తర్వాత బాపు గారు చెప్పిన తర్వాత నా లైవ్లో కూడా అదే ఫాలో అవుతున్నాను. ఓకే సార్, మీరు అంటే నిత్య విద్యార్థిలా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ అలానే ఉంటాను అన్నారు. అంటే ఖచ్చితంగా మనకు ఒక గురువు అనేవారు ఉంటూనే ఉంటారు. మీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎంత మంది గురువులు ఉన్నారు? వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మీరు ఇంకా ముందుకెళ్తున్నారు. ఎవరు సార్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు? ఎవరు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు? చాలా ధైర్యంగా నా నిజం చెప్పించేస్తున్నావు. ఎలాగంటే నాకు గురువు లేడు. ఎందుకంటే నాన్నగారు హరికథలు చెప్తున్నా కూడా హరికథ చెప్పొచ్చిన డబ్బుల్లో 116 తీసి ఓ పట్టుపంచ కండువా కొని అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఏదో పళ్ళు ఇవన్నీ పళ్ళాల్లో పెట్టి నన్ను చంటాడిని. నన్ను తీసుకెళ్ళి ప్రతి డ్రాయింగ్ మాస్టర్ దగ్గరికి ఆనాడు తీసుకెళ్ళి చూపెడితే వీడికి వెన్ను ముదరలేదు, ఆర్ట్ చాలా మహాసముద్రం, అది అర్థం అవ్వదు. భద్రం గారు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాడు అప్పుడు ఏదైనా వాడికి కానీ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నేర్పిద్దాం, తీసుకుపోండి అని చెప్పి రిజెక్ట్ చేసేసారు. నాన్నగారు చాలా నొచ్చుకున్నారు, చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళారు. నాకు ఇంకా చాలా గుర్తున్నాయి. దాంతో మా మూడో అన్నయ్య, నాకు కూడా ఇద్దరం పెరిగిన వాళ్ళం, మా పైన ఇంకో 4 ఉన్నా కూడా, ఏంటంటే నాన్న ఈ వంకాయ బొమ్మ వేస్తావా, ఈ ఇల్లు బొమ్మ వేస్తావా, లేకపోతే అక్కడ వేస్తావని సైకిల్ మీద కూర్చోబెట్టి చుట్టుపక్కల ఆ చెరువు దగ్గరికి కావాల దగ్గరికి తీసుకెళ్ళి ఇలాంటి ఒక చిన్న టింజి అలవాటు చేశాడు. తర్వాత ఫ్రెండ్స్ తోడయ్యారు. వాళ్ళు ఏంటంటే అందులో కొంతమంది కెమెరాలో ఈ ఫోటోగ్రఫీ ఇష్టం కాబట్టి తెల్లారగట్ల 5ంటికి 4ంటికి లేచి సైకిల్ మీద దూరాలు వెళ్ళి వాడు ఫోటోలు తీస్తుంటే నేను స్కెచెస్ వేసుకునేవాడు. అలా చేసింది ఎంత మంచిది అయిందంటే, ఒకటి ఒక పొయిటిక్ టచ్ పెయింటింగ్లో. ఆ టచ్ ఎలాగొచ్చింది, గోదావరి తీరం వెళ్ళాం, ఆ పడవలు
పొద్దున్నే జాలర్లు వేసే వల, అందులోంచి పైకి వస్తున్నట్టు సూర్యుడు, ఇలాంటి పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్ని నేను అనుకోకుండా క్యాచ్ చేశాను ఆనాడే. నాకేంటంటే ఇవాళకి చెప్తాను, ఇవాళకి కూడా నేను స్కెచింగ్ ప్రాక్టీస్ చేస్తాను, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తాను. ఈ మ్యాజిక్ స్లేట్లు అవి కొనుక్కుని లేకపోతే ఐప్యాడ్ మీద ఏ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది కూడా బాపు గారు చెప్పింది నాకు. కూచి చిన్న ప్యాడ్ వాడు, ఓ పెన్ను పెన్సిల్ బ్యాగ్లో పెట్టుకో, ఎవరైనా పెద్ద పెద్ద చెవులు ఉన్నవాడు అంటే నాలాగా, లేకపోతే చిన్న చిన్న కళ్ళు ఉన్నవాడు, లేకపోతే అలా ఉన్న ఇలా కనపడడానికి విచిత్రమైన ఆకృతులు కనపడితే డిజైన్ చేసుకో, స్పాట్ పెయింటింగ్ చేసి ఎక్కడైనా కార్టూన్లో వాడు, ఇంకా గ్లామర్గా ఉందా పెయింటింగ్లో వాడు, ఇలా గైడ్ చేసిందని. ఇలాంటివన్నీ కూడా అనుకోకుండా ఒక చోట కలిసినప్పుడు నాకు ఓకే, ఈ కుక్క పిల్ల ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను చేసిన ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర డ్రాయింగ్స్. జస్ట్ ఇసుక గుట్ట మీద కుక్క పడుకుంటే జస్ట్ ఒక్కొక్క 6 సెంటీమీటర్స్ డయాలో కుర్చీ వేసుకుని పేట వేసుకుని అలా తిరుగుతూ బొమ్మ వేసాను మొత్తం యానిమేషన్ లాగా, ఎప్పుడో నా చిన్నతనంలో. సో దాని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు యానిమేట్ చేస్తే అది నిజంగా కుక్క రౌండ్ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇలాగ ఎదురుకుండా కనపడ్డా. అది ఈవెన్ మీరు నమ్ముతారో లేదు, కొబ్బరి పూచలకి ఇన్ని బొమ్మలు వేసాను నేను. అలాగా ఏది దొరికితే అది గీశాను. ఇది కూడా బాపు గారు చెప్పింది, కాయ పండు ఆకు ఏది దొరికితే అది ప్రకృతిలో ఏది ఎలా కనిపిస్తుందో దాన్ని అలా ట్రై చేయి లైవ్ గా, అంటే నిజంగా వచ్చేది. అది ఎంతవరకు మనం రీచ్ అవుతాం అనేది ఆడియన్స్ చెప్తారు, చూసిన వాళ్ళు చెప్తారు. కానీ ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి కదా. అలా తీసుకుని కరెక్ట్గా ఏంటంటే గురువు లేకుండా నేను పక్కాగా కోనసీమ నుంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నా అదృష్టం బాగుంది, బాపు గారు గురువు అయ్యారు. అది కూడా ఏంటంటే కొన్ని ఆ టిప్స్ చెప్పడం, క్లాసులు చెప్పడం ఆయనకున్న టైంలో ఎప్పుడైనా ఏదైనా కలిసినప్పుడు ఇచ్చేయడం. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళిపోయాను. సరే ఫైన్ ఆర్ట్స్లో నాకు అక్కడ ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఏంటంటే నాకు కావాల్సిన దిశానిర్దేశంలో నేను వెతుక్కునేది వేరు, వాళ్ళు అక్కడ ఆ కోర్సులను బట్టి వాళ్ళు చెప్పేది వేరు. సో నాకేంటంటే నాకు ఇవే సరదా. అందులో ఇంకో తమాషా ఇప్పుడు చెప్తున్నాను, ఓపెన్ చాలా రోజులైంది మాట్లాడి. ఐడెంటిటీ క్రైసిస్ అనుకోండి, మన నేటివిటీ అనుకోండి, నేను నా నాకంట వ్యక్తిగతంగా నా పెయింటింగ్ చూసుకుంటాను. నా పెయింటింగ్ 10 మంది చూడాలి, నా బొమ్మలకు 10 మంది కామెంట్ చేయాలి, ఇలా వెతుక్కునే తత్వం ఆనాడే అలవాటైంది. ఇది ప్రతి ఒక్కరికి ఉండాలంటారా సార్? ఇది ఇప్పుడు ఈ తత్వం మీకున్న ఈ తత్వం వ్యక్తిగతంగా కంట వీటిలో ఉన్న క్వాలిటీస్ జనానికి గుర్తింపు రావాలి, అది అటు ఆలోచించాలి. ఆటోమేటిక్గా అది చేసింది మనమే కాబట్టి మనకి ఎలాగో గుర్తింపు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది చెప్తున్నాను కదా, సన్నటి తెర ఉంటుంది ప్రతిదానికి. అట్ ఏ గ్లాన్స్ అంటారు కదా, మనం చూసేది వాతావరణాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ ఇలా ఉపయోగపడుతుందా, నేను అన్నాను కదా, ఇప్పుడున్న వాతావరణంలో ఏంటి, కంచం నిండా ఒక 100 రకాల పిండి వంటలు పెట్టేస్తే ఎవరికేం కావాలో అది తింటాడు. కళాకారుడు కూడా అలా ఉండగలగాలి. ఎందుకంటే కాలం మారిపోతుంది, ఏ యుగం వచ్చింది, వాట్లతోటి పరిగెట్టిస్తున్నాడు మనిషి. సో ఇంత దూకుడుగా ఉన్నప్పుడు ఎవడేం అడుగుతాడో, ఎవడి టేస్ట్ ప్రకారం ఎలా వెళ్ళాలో, ఏ గీత గీస్తే ఏ వాల్యూ వస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి కదా ఖచ్చితంగా. అదేంటి కాంటెంపరీ ఆర్ట్లో అలాగే పరిగెడుతోంది. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అప్పుడెప్పుడు చెన్నైలో కలిసినప్పుడు సొగసు చూడతారన్న పాట, ఆ పాటకి ఏదైనా వేసావా నువ్వు బొమ్మ అని అడిగారు మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు. అన్నప్పటికీ గురుగారిని వేశాను, మీకు చూపెట్టడానికి ధైర్యం లేదన్నాను. బలవాడే చూపెట్టు, ఏమైంది అందులో. వెంటనే అప్పుడు ఏమిటంటే మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిసరమా సొగసు అని చెప్పి ఆయన పాట రాశాడు. పాట కూడా అద్భుతంగా. అయ్యో ఇది మామూలు. మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిసరమా అని చెప్పి రాశాడు. పదప్రయోగ మహానుభావులు ఏ లోకాలు అనక్కలేదు, మన పక్కన ఉన్నారు ఆయన. ఎందుకంటే మహానుభావులు ఎప్పుడు బయటకు వెళ్ళరు, వాళ్ళు మన దగ్గరే ఉంటారు. సో దానికి నేనేం చేశానంటే, చాలా లబ్జుగా చూస్తుంది అమ్మాయి, ఎందుకంటే కులుకు 16 కళలు స్త్రీల సొత్తు కాబట్టి ఆ అమ్మాయి చక్కగా, అందులో సీతారామ శాస్త్రి గారు హీరోయిన్ కాబట్టి అలా చూస్తూ వాళ్ళకంట చూస్తుంటే ఇక్కడి నుంచి కలుకొలకల నుంచి ఒక లవ్ సింబల్ తోటి ఉన్న బాణం వెళ్ళి పక్షిని కొడుతోంది. పక్షి తలకే అబ్బాయి ప్రియుడు వాడిని కొడుతోంది. కొడుతుంటే దానికి ఆ చివర వాడిలోకి
తన చూపు నుంచి ఒక ప్రేమని ఇంజెక్ట్ చేస్తుంది బాణ రూపంలో, చూపుల బాణాలు. అది దీన్ని నేను ఆయన డిజైన్ చేసి పెడితే ఎంత సంతోషించారు, ఇవాళకి ఎంజాయ్ చేసిన నాకు తెలుసు. అలాగా ఎక్కడ సబ్జెక్ట్ దొరుకుతుంది, ఎవరు ఏది అడిగితే ఎంతవరకు మనం వేయగలం అనేవన్నీ వెతుక్కుంటున్నప్పుడు నాకున్న అబ్జర్వేషన్లో, నేను చదువుకున్న చిన్న చిన్న ఈమిడిమిడి జ్ఞానంలోనే ఆనాటి వేదాల దగ్గర నుంచి భగవద్గీతల మించి ఈవేళ ఆధునిక సాహిత్యం దాకా, ఇంకా ఓపెన్గా చెప్పాలని మీరు నవ్వకుండా ఉంటారంటే రింగరింగా దాకా కూడా ఏదైనా సరే. ఎందుకంటే కళాకారుడికి బౌండరీ పెట్టుకున్నాడంటే వాడు అక్కడే ఉంటాడు. సో పబ్లిక్లోకి వస్తున్నాం అన్నప్పటికి ఏదైనా చేయగలగాలి, ఏదైనా వేయగలగాలి. ఏమో ఎవరు అడుగుతుంది, ఇప్పుడు మీరే ఉన్నారు కూచిగారు, నాకు మీరు చెప్పినవి నాకు అనవసరం అండి. నాకు డ్రీమీ కాన్సెప్ట్స్లో నేను యాంకర్గా ఆకాశంలో యాంకరింగ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి, అడిగితే ఎలా ఉంటుంది, దానికి వెంటనే చేయగలగాలి. ఎందుకంటే మనకు మంచి మాట ఉంది, సజ్జో హృద్యం అని. అంటే సజ్జో అంటే ఇన్స్టెంట్, ఆ చేయగలిగిన పని వేయగలిగింది అన్నప్పుడు మా బ్రహ్మాండం ఇంద్రసభ జరుగుతోంది. అందుకే ఇంద్రసభ అంటే మామూలుగా ఉండదు కదా, ఎలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. అలాంటి వాళ్ళు ఉంటే ఎవడు మాట్లాడితే మహారాజు ఇంద్రుడు లోకాధిపతి వాడు మాట్లాడాలి, కానీ యాంకర్ విజిత్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈవిడు మాట్లాడుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుంది. అలా క్రియేట్ చేస్తాం. ఎందుకంటే అన్నమయ్య అంటాడు భావనలోనే భాగ్యం ఉందన్నాడు, భావనలోనే భాగ్యం ఉందన్నాడు. దాన్ని ఎప్పుడో చెప్పారు మన పెద్దవాళ్ళు, యద్భావం తద్భవతి, నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. సో మనం అమృతత్వాన్ని ఆవాహన చేసుకుని దేవుడు అయిపోను, దేవుడే, జీవుడే. కానీ త్వమేవహం అనే కాన్సెప్ట్ ఉంది, ట్రై చేస్తే వెళ్తావు రోయ్. అలాగే బొమ్మల్లో కానీ, అలాగే సాహిత్యంలో కానీ, అలాగే సంగీతంలో కానీ ఎందుకు ట్రై చేయకూడదు కదా, అది నా కాన్సెప్ట్. అద్భుతమైన కాన్సెప్ట్ సార్. నిజంగా మీకు ఆ ఆలోచన రావటము, దాన్ని మీరు ఆచరించటము కూడా నిజంగా చాలా అద్భుతం. చాలా తక్కువ మందిలో ఉంటుంది సార్. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి నా విషయంలో మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుంటే నిజంగానే అనిపిస్తుంది, ఎవరో గీసింది గీయటము, చేసింది చేయటం కాదు, ఏం చేస్తావు కొత్తగా, ఇప్పుడు నాకు ఇది ఇలా అనిపించింది చెయ్యి, ఓకే నేను అడుగుతా అన్నారు. అలా మీరు ఇప్పుడు అక్కడి నుంచి నంది అవార్డు గెలుచుకొని ఈ స్థితికి వచ్చారు అంటే ఇలాంటి ఆటపోట్లు మిమ్మల్ని పరీక్షించాలి అని చెప్పి ఎంతో మంది ఎన్నో చేస్తుంటారు. అలా సిచ్యువేషన్స్ ఏమైనా చాలా అండి. అందుకు ముందు ఎస్వి జోగారావు దాటి వచ్చాను కదా. అవును, అలాంటివి ప్రతి చోట తగులుతాయి. అందుకు ఈ మధ్య రీసెంట్గా మన తనికెళ్ళ భరణ్ గారితో వర్క్ చేయడంతో ఆయన ఇష్యూలో ఒకటి జరిగింది. ఎందుకంటే చాలా నాకు మంచి కూచి ఏం వేసావు, ఎలా ఉన్నావు, ఏమిటని అంత ఆత్మీయతోటి ఓ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు వరుణ్ గారు అన్నారు, ఆ గోడ మీద బొమ్మ చూడాను అని. గురుగారు వేసింది కదండి. అవును, ఆట కథ శివాకి బొమ్మ వేశారు. కూచి ఎందుకు నిన్ను కూడా అడగాలనిపిస్తుందయ్యా, అదే బొమ్మ నువ్వు వేస్తే ఎలా ఉంటుందని అన్నప్పుడు, సార్ నేను చెప్పాను కదా స్పర్ధార్థత విద్యాన్ని, గురుగారితో పోటీ పడ్డాం కదా. ఆయన తిరుగులేదు, నటరాజుడు మంచి ఎస్ఎస్సిలో ఉన్నాడు, నటరాజమూర్తి. ఆయన ఇతని కాలు చివర చిన్న గ్లోబ్, అంటే ప్రపంచంతో ఆట ఆడుకుంటాడు కదా, ఇంక వేసాడు, అయిపోయింది అది. కానీ వెయ్యింది ఇంకా ఉన్నాయి వెతుక్కుంటే. మీకు అనిపించింది? నాకు అనిపించింది చూడగానే. అన్నప్పటికీ, సార్ మీరు ఇచ్చిన ఛాన్స్ ఉపయోగించుకుంటాను, నేను వేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వండి. ఓ తప్పకుండా వెయ్యి, నేను చూస్తాను, వెయిట్ చేస్తూ ఉంటాను. సరే అని బొమ్మ కూర్చున్నాను, రకరకాల స్కెచెస్ వేస్తుంటే ఒక చోట ఆగింది. ఆట కథ శివ కథ. శివ కుటుంబం అనేది హైందవంలో అద్భుతం. వాళ్ళు ఎప్పుడు నలుగురిలో ఉండాలి, ఇంట్లో కూడా శివ పెట్టుకుండా పూజా మందిరాల్లో. వీళ్ళ నలుగురిని నేను ఒక చదరంగం దగ్గర కూర్చోబెట్టాను. వాళ్ళనే చదరంగం దగ్గర కూర్చోబెట్టాను. ఆయన జీవుల్ని పావులు చేసుకుని వాళ్ళు ఆడుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ తమాషా చేశాను. ఏంటి సార్? శివుడు పార్వతి కాకుండా వాళ్ళిద్దరిని అర్ధనారీశ్వరుడి కింద వేసి, శివుడు ఈ చేతితోటి పార్వతి ఈ చేతితోటి పావులు కదుపుతూ ఆడుకుంటున్నారు. ఆట కాదా అది? ఎట్లా వచ్చింది సార్ అసలు ఆలోచన? అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళు అంటారు కదా, రవి కాంచనుచో కవి కాంచును అంటారు. సో మనం ఎంతవరకు వెళ్ళగలం, ఎంతవరకు చేయగలం, క్రియేటివిటీకి బౌండరీ ఏంటి,
గీత గీసుకుని వేసిన ఫైన్ ఆర్ట్స్లో వాళ్ళు నేను ఇది గిరి గీసుకుని నేను ఇక్కడే ఉంటానంటే వాడు అక్కడే ఉంటాడు. ఎందుకంటే భావాల్ని పక్షులు చేసి మనసుకున్న అన్ని తలుపులు తెరిచేసి బయటికి పంపించే ప్రపంచం మీదకి వెళ్ళిపోయిన పక్షులు వెళ్ళిపోయినా కనీసం ఒక్క పక్షాన అమృత సందేశాలను మోసుకొస్తుందంటాడు కవి. ఏ సందేశం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వస్తుందో తెలియదు, ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు త్యాగరాజ కీర్తనలు బొమ్మలు వేశాను, అది చాలా అసిధారావ్రతమైన పని. పల్లవో చరణం కాదు, ఒక కీర్తన చూస్తే ఏముంది అంటే దీనికి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. పల్లవి పాడారు, చరణం పాడేశారు, ఇదంతా ఉంది. కాకపోతే త్యాగయ్య మనోధర్మం ఒక కీర్తన రాసినప్పుడు రామచంద్రమూర్తిని మనస్సుని మకుటంగా పెట్టుకుని ఆయన కీర్తన రాసినప్పుడు ఆయన మనోధర్మం లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం నేర్చుకోవచ్చు. ఆ కీర్తన స్టడీ చేసి సంగీతజ్ఞులు అక్కర్లేదు, పెయింటర్గా నేను చదువుకున్నాను. 730 కృతుల్ని స్టడీ చేశాను. అందులో 108 కృతులను తీసుకుని స్టడీ చేసి 108 త్యాగయ్య వైభవం అని చెప్పి నేను పెయింటింగ్స్ చేశాను. 108. అలాగే అన్నమయ్య 108 కీర్తనలు తీసుకుని తాళపత్రాల మీద, తాటాకుల మీద నేను చేశాను. అంటే ఇదంటే ఎవడో వచ్చి వర్క్ ఇవ్వడు, మనమే గురువు అవ్వాలి, మనమే శిష్యుడు అవ్వాలి. అప్పుడు ఏమిటంటే మన పిల్ల మనకు ముద్దే. కాకపోతే ఏంటంటే మంచి క్రిటిక్ అయితే మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. కరెక్ట్. మీరు అద్దం ముందర కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు, నాకు తెలుసును. యాంకర్స్ చేస్తే 100% పని. ఏ ఎక్స్ప్రెషన్ ఎలా వెళ్తుంది, ఏ సెన్సిటివ్ డైలాగ్ ఇంటెన్సిటీ ఎలా ఉంది, కంటి చూపు కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో ఒక అద్దం ముందర కూర్చుంది తపస్సు కింద. మేము పేపర్ మీద అలా ఉంటాం. ఓహో ఈ కీర్తనలో ఇలా అన్నాడా, జయదేవుడు ఇలా అన్నాడా, లేకపోతే నారాయణ రెడ్డి గారి గజల్స్లో ఇలా అన్నారా, లేకపోతే శేషాంత శర్మ గారు కవితలో ఇలా అన్నారు. ఆయన నాకు చాలా ఇష్టమైన కవి మాట వచ్చిందని చెప్తున్నాను. ఆయన అంటాడు ఒక చోట, అడవుల్లో మంటలు ఉంటాయి కదా, సన్యాసులు గుంపుల్లో పరిగెడుతున్నవి. సన్యాసులు గుంపులు అడవుల్లో పరిగెడుతుంటే ఆ మంటలకు పోలికిచ్చాడు. ఇలాంటి పద చిత్రాలు వెతుక్కోవచ్చు. ఇవి పెయింటింగ్స్ కదా, మీకు ఈవేళ చెప్తున్నాను చాలా సాహసంగాను చాలా ఆనందంగా చెప్తున్నాను. ఈవేళ ఫ్రంట్ లైన్కి వెళ్ళిన కవులు కానీ, సంగీతజ్ఞులు కానీ, లేకపోతే సాహితీవేత్తలు కానీ, వీళ్ళందరూ కనపడని పెయింటర్స్ అండి. త్యాగరాజు తంబురా చివర బ్రష్ ఉంటుంది, నాకు క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయితే. ఆయన స్వరాలతో బొమ్మలు వేసి చూపెట్టాడు, నేను రంగులతో వేస్తున్నాను, అంతకని లేదు. కాకపోతే ఆ మహామహులు వాళ్ళ దారి రాముడిని కళ్ళారా చూసిన గొప్పతనం వాడిది. కనీసం రాముడు బొమ్మ వేసుకు చూసుకోగలుగుతున్నాననే ఆనందం నాది. సరే, ఇప్పుడు త్యాగరాజ కీర్తనలు అని అంటే 1, 2 కదా, ఎన్నో ఉన్నాయి. వాటిలోంచి మీరు ఈ 108 ప్రత్యేకించి ఇవే తీసుకోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళకు వచ్చింది ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ ప్రెజెంటేషన్స్ కుదరదు. అది అవుట్ అండ్ అవుట్ మోడర్న్ ఆర్ట్లోకి వెళ్ళిపోయాడు అంటారు, పండితులు ఒప్పుకోరు. అవును. ఎందుకంటే ఈ బాపు గారు అనేవాడు కంచుకోట కట్టేశారు మహానుభావుడు. ఇంకేంటంటే ఈ గీత ఎలాగే ఉండాలి, ఈ రాముడికి ఇంత ఉంటుంది, ఈ అమ్మాయి నడుము ఇలాగే ఉంటుంది, ఈ వాలుజాడ ఇచ్చి కొడితే హీరో మటాష్, ఇవన్నీ అలవాటు చేసి వదిలేశాడు ఆయన. అవన్నీ శిలాశాసనాలు, గీతలతో చేసిన శిలాశాసనాలు బాపు గారి డ్రాయింగ్స్. సో ఎంత చేసినా రాముడిని బాపు గారు చూపెట్టారు, ఆ కూచి అబ్బాయి లేదంట, అలాగే అలా చూపెడతాం, ఉన్నది మా కూచిలాగే చూపెడతాం. సో ఇలాంటప్పుడు నేనేంటంటే నేను వైజాగ్లో కాంటెంపరీ గ్రూప్లో సంగీతజ్ఞుల దగ్గర అందులో ఒక ఆర్టిస్ట్ నుంచి ఒక చిత్రమైన మాట విన్నా. కూచి గారు సాహిత్యం మాకెందుకండి, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళం అంచేత స్వరాలు ఉన్నాయి కాబట్టి అలా పాడుకెళ్ళిపోతాం, నథింగ్ డూయింగ్, కుదరదు. సో మనసు పెట్టి ఆయన రాముడిని ప్రత్యక్షంగా చూసి రాసింది ఆ 100% మనోధర్మం ఆయన సాహిత్యంలో రాసి చూపెట్టాడే. ఆ సాహిత్యం, ఆ పదప్రయోగాలు, ఆ విరుపులు అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతూ వీళ్ళు చెప్తే, నేను మన కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి ముందు మాటలో ఉంది, గాయకుడైన వాడు చిత్రకారుడు అయిపోవాలి, స్వరాలతోటి బొమ్మలేసి ప్రేక్షకులకు చూపెట్టాలన్నాడు. అలాంటి పదచిత్రాలు 100,000 వెతుక్కోవాలి, యోగ్యత ఉంటే. కరెక్ట్గా చెప్పాలంటే త్యాగరాజ కీర్తనలకు దూకేయడమే, గీత తెలుసుకుని అలా వెతికితే
యాబ్స్ట్రాక్ట్స్ కాకుండా క్లియర్ రారా సీతారమణి మనోహర నీరజనైన ఒక ముద్దిర అని పాడాడు ఆయన. అక్కడ ఏం చేశాడు ఆయన, ఆయన భావనామయ ప్రపంచం అంటాడు. అందులో రామచంద్రమూర్తిని, రాముడు ఆ విలువ పెట్టుకున్నాడో సీతను పెళ్లి చేసుకుని నాకు అనవసరం, నా ముందు ప్రస్తుతం రాముడు చిన్న బాలరాముడు మన అయోధ్యలో లాగా, వాడిని పిలుస్తాను, ముత్యాలహారాలు వేస్తాను, కస్తూరి తిలకాలు దిద్దుతాను, చక్కటి చాలాంచలాలు కడతాను, ఇవన్నీ చేస్తాను అని చెప్పి మళ్ళీ రాముడితో అంటాను, ఇవన్నీ చేస్తాను, ఒక గాఢమైన కౌగిలిస్తావా, ఓ ముద్దు పెడతావా నాన్న అని రాముడిని చంటి పిల్లాన్ని చేసుకుని అడిగాడు. ఇందులో విజువల్ లేదా? ఉంది. ఇలాంటివన్నీ వెతుక్కున్నాను. అలాగే మనమేంటి రామాభిరామ మనసు రంజిల్ల పలకరాదా, ఇలాగ 108 కీర్తనలు నేను. అంతే, నాకు ఫస్ట్ రన్లో బొమ్మలు వేయడానికి నాకు మెటీరియల్, కొత్త కొత్త విజువల్స్ మనం ఎన్ని చూపెట్టగలం. మనసా శిరసా నీ కీర్తన వినాలి, మీరు మాట్లాడుకునే మాటలు వినాలని త్యాగరాజు ఎంత తపన పడ్డాడు. అలాగా విననాశ కొని ఉన్నాను రా అంటాడు. మీరు నమ్మండి, పెయింటింగ్ చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. నేను చాలా ఎంజాయ్ చేస్తూ వేశాను. నేను ఏంటంటే వామన గుంటలు అనేది తెలుగు నేటివిటీలో మహాద్భుతం ఆట. పల్లెటూళ్ళలో గ్రామీణ వాతావరణంలో వామన గుంటలు ఆడుకుంటూ పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా ఆ నేటివిటీ, ఆ ఆటను పట్టుకొచ్చి సీతారాముల మధ్యన పెట్టాడు చాగయ్య. పెట్టాడు, సీతారాములు ఆడుకుంటున్నారు ఆట. క్యూరియాసిటీలో వానర చేష్టతోటి ఉన్నవాడు కదా, అయ్యో ఎవరు నెగ్గుతారు ఏమిటని హనుమంతుడు అలాగా మామూలుగా 2 కాళ్ళ మీద నించోకుండా 2 చేతులు 2 కాళ్ళ మీద అలా ఉండి తొంగి చూస్తున్నాడు ఆట ఏమైంది అని. వీళ్ళకి దూరంగా చేతులు కట్టుకుని వినమ్రుడైన భరతుడు దూరంగా ఉన్నాడు. అతను ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళ మధ్యనున్న కాన్వర్సేషన్ అంతా భలే ఉంటుంది ఆట దగ్గర, అమ్మవారికి అయ్యేవారికిను. ఆ మాటలు ఎలా ఉంటాయో అవన్నీ సరే వింటే బాగుండు కదా అనుకున్నాడు చాగయ్య. దానికి ఏంటంటే బ్రాకెట్ ఫిగర్స్ 2 స్తంభాలు పెట్టి వీళ్ళ మధ్యన ఈ సీన్ అంతా వేసి, దీని అవుటర్లో త్యాగరాజు తమ్మురా మేటం మానేసి చెవిల్లో పెట్టి వింటూ ఉంటాడు. ఇలా నేను వేసాను విజువలైజేషన్. ఇది బొమ్మ కదా, అద్భుతమైన బొమ్మ. ఇలా అంటే ఏంటంటే ఏదో వేసి, నేను మళ్ళీ చెప్తాను, నేను కామెడీగా నా సర్కిల్లో చెప్తాను, జాలిం లోషన్ బోర్డులు రాసుకు బతికేస్తే నాకు రోజు కనీసం 100 ఇస్తారు. కానీ అది కాదు, ఇది కానిది ఏదో ఉంది ప్రపంచం. అది అన్నమయ్య గీత గీసుకుంటే ఆనందం, లేకపోతే చాగయ్య గీసుకుంటే బాగుంటుంది. లేదు నాకు ఇవేం కాదా అంటే ఓ కాఫీ కార్టూన్ వేసుకున్నా కూడా నాకు ఆనందం. కాఫీ కార్టూన్ అంటే గుర్తొచ్చింది. కాఫీ కార్టూన్ లో ఇంకా మిమ్మల్ని కూచి గారిని మించిన వాళ్ళే లేరు అనే పర్ఫెక్షన్ కనిపిస్తుంది సార్. ఎలా సార్ అవి ఎలా? అదేంటంటే నాకు ప్లాన్ బి ఎప్పుడు ఇష్టం. గుడ్డిగా ఒకసారి పట్టుకుని వెళ్ళిపోకుండా నేను ఎప్పుడు 2 బొమ్మలు ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఇది మొనాటనస్గా ఇది కొడుతోంది అన్నప్పుడు అటు వెళ్ళిపోతాను, అది వర్క్ చేస్తాను. మళ్ళీ ఇటు షటిల్ ఆడుతున్నట్టు మన ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటారు, టెన్నిస్ ప్రేక్షకుడు అంటాడు, అటు ఇటు చూస్తాను. అలాగే నేను ఇది వర్క్ చేయడంలో నాకేంటంటే రిలీఫ్. అది మంచి మంచి మనసంతగా పెట్టేసి ఇంకా అసలు ఏ గీత ఎలా గీయాలి, ఏ కన్ను వాళ్ళ కన్ను ఎలా ఉంది, చూపు ఎలా ఉంది, సీత జడ ఎలా ఉంది, లేకపోతే ద్రౌపది కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆ చేతికి ఎలా కడుతోంది, ఇవన్నీ ఆలోచిస్తున్న ప్లేస్మెంట్స్, వాళ్ళ గెటప్లు ఇవన్నీ ఆలోచించుకున్న వేడి ఉంటుంది. దానికి రిలాక్సేషన్కి ప్లాన్ వీలో నేను ఏమనుకుంటే మంచి కార్టూన్స్ వేయడం నాకు చాలా సరదా. అది కూడా బాపు గారి ఇన్స్పిరేషన్. ఇలాంటి చాలా బోల్డ్ కార్టూన్స్ వేసాను. పైగా ఇందులో కూడా ఏంటి పెద్ద పెద్ద వాళ్ళ మీద కార్టూన్ వేయడం చాలా సరదా. గమ్ముని ఎవరి జోలికి వెళ్ళరు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా అఫెండ్ అవుతారేమో అని. నా అదృష్టం ఏంటంటే మన కదిరి సాక్సోఫోన్ అనుకోకుండా కలిసాం, ఆయన కచేరీ ఆ రోజు బీభత్సంగా జరుగుతాను. ఏ భలే ఉందనుకుని వెంటనే నేను ప్లాన్ చేసుకున్నాను. ఆయన సాక్స్ పాములా ఉంటుంది కదా, ఆయన మెడలో పాములా తిరిగి, శివుడు మెడలో పాములా తిరిగి వస్తే దాన్ని వాయిస్తుంటాడు. అలాగా అంటే శివతాండం ఆయన రేంజ్, ఆయన ఇన్స్ట్రుమెంట్ రేంజ్, ఆయన ప్రజెంట్ చేసేది దాన్ని అలా శివస్వరూపం కింద చూపెట్టాను నాకు కార్టూన్గా దీనిలో. అలాగే మా అమ్మ వైలన్ కన్యాకుమారి గారు చాలా అభిమానం కూర్చి ఏమేసావు కొత్త బొమ్మ అని అడిగే ఇది. అమ్మకు ఒకసారి వచ్చినప్పుడు ఆవిడ కచేరీ వింటుంటే మీరు నమ్మండి, ఆ చేతిలో ఉన్న బౌ నాకు అది ఆవిడ
ఒక గులాబీ కొమ్మతో వాయిస్తున్నట్టుంది. అదే వేసి ఇచ్చాను. ఎందుకు అనిపించింది సార్ మీకు అట్లా? ఎందుకంటే శరీరంలో ఉన్న ప్రతి తంతులని టచ్ చేస్తూ, ప్రతి నాడిని టచ్ చేస్తూ, ఆ వైబ్రేషన్స్ పొదుగుతూ టోటల్గా ఒక నాదాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ మనని ఒక స్థిరంగా దైవం ముందర కూర్చోబెట్టే ఒక నాదం అమ్మ చేతిలో ఉంది, కన్యాకుమారి గారి చేతిలో. ఉత్తినే రాదు కదా పేరు. నేను నేను అడిగాను, అమ్మ ఒళ్ళోనే పెట్టుకోవాలా ఇన్స్ట్రుమెంట్ అంటే, నాకు పసిపాపతో సమానం, నేను ఒళ్ళోనే పెట్టుకుని అలా కింద పెట్టరు ఇన్స్ట్రుమెంట్ ఆవిడ. అలా చూసింది మళ్ళీ చిట్టిబాబు గారిని, వీణ చిట్టిబాబు గారిని. ఒక రోజు అందుకోపోయాను ఆయన వీణ. అప్పుడు చిన్న బచ్చాను నేను, కార్యకర్తని సభలో. అంటే ఆయన ఇలా చూసి, నాయనా ఇది నాకు తల్లి, నా దైవం, నా వృత్తి, నాకు బరువు కాదు. అదండి మహామౌలు ఎందుకు అవుతారు, నిజంగానే అంతటి కళాకారులు ఎందుకు అవుతారు? కాలాలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం కళాకారులు ఉంటారు అనడానికి ఇంతకన్నా ఉన్నారా మన ముందర? అవును అవును. మా బాబు గారు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అవ్వచ్చు. ఇలాంటి ఈ ప్రతి వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి విషయం కూడా మనకి ఇన్స్పిరేషన్. ఈ ఇన్స్పిరేషన్స్ అన్ని క్లాసికల్ గా వాడుకుంటున్నాం, మరి కార్టూన్ లో వాడుకోవద్దు. అప్పుడు కాఫీ కార్టూన్ కేసు వచ్చాం. అది కూడా ఏంటంటే మా అమ్మగారు నాన్నగారి ఇన్స్పిరేషన్. తెల్లారగట్ల వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు, అప్పుడు కాఫీ తాగుతూ మాట్లాడుకునేవారు. చిత్రకారుడు అనేవాడు కార్టూనిస్ట్ అయినా కూడా ఒక థీమ్ తీసుకుంటారు. నాకేంటంటే యూనివర్సల్ సబ్జెక్ట్ కాఫీ. దాన్ని పట్టుకొచ్చి నేను కార్టూన్లు వేయకూడదా అని చెప్పి మా అమ్మగారు నాన్నగారిని క్యారెక్టర్స్ పెట్టాను. భద్రం బాబాయ్, వర్ధనమ్మ పిన్ని అని క్యారెక్టర్స్. అలాగే పాపులర్ ఇప్పుడు, ఇన్ని వేల కార్టూన్స్ వేసినా కూడా. నేను అందులో ఏమిటంటే వాళ్ళ మధ్యన ఆ ఏజ్ లో వాళ్ళ రొమాంటిక్ లైఫ్ అవ్వచ్చు, వాళ్ళ బాధ్యతలు అవ్వచ్చు, ఇలాగా అన్నప్పటికీ అది ఆయన ఫోన్ మాట్లాడుతుంటాడు భద్రం గారు. మాట్లాడి, నీకు తెలుసో లేదు, ఆవిడ పాపం భద్రమ్మ గారు ఏదో పని చేసుకుంటూ ఉంటే, నాకు కాఫీ కావాల్సి వచ్చింది, చంద్రబింబం తర్వాత నువ్వే అన్నాను, వెంటనే జీడిపప్పు కాఫీ ఇచ్చింది అంటాడు. అలాగా అలాగా మన క్లాసిజం. సపోజ్ ఏదైనా ఒక గ్రహాంతరజీవి వస్తున్నాడు, అదిగో భ్రూగోళం అంటాడు. అంటే వాడికి అలా కనబడింది అది. ఇలాగ ప్రతి బిట్లోనూ నిత్య జీవితంలో మనం చూసే బ్రూ ఇచ్చేవారెవర్రా అని పాడతాడు. బ్రూచేవారెవర్రా కదా అసలు. ఇలాగ ప్రతి బిట్లోనూ మనం అడాప్ట్ చేసుకోగలమా కాఫీని అని చెప్పి చేస్తే, లక్కీగా ఏంటంటే నాకు చాలా ప్రత్యేకంగా కాఫీ కూచి కూచి కాఫీ అనేది నన్ను ఒక బ్లాక్ లో పెట్టారు ప్రత్యేకంగా. ఇప్పుడు బహుశా త్వరలోనే నా కాఫీ కార్టూన్లో పుస్తకంతో అల్లు అవుతుంది. మా అమ్మగారు నాన్నగారి పేరు మీద పెట్టాను, శ్రీ భద్రవర్ధని కాఫీ విలాసు, ఇక్కడ కాఫీ కార్టూన్లు లభించును, ప్రొపరేటర్ కూచి అని. ఎన్ని పేజెస్ ఉండబోతుంది సార్ బుక్? దాదాపు అంటే అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫస్ట్ వెర్షన్, ఫస్ట్ ఇది వేస్తున్నాను. దాదాపు ఒక 200 కార్టూన్స్ దాకా ఫస్ట్ బంచ్లో తీసుకొద్దామని అవుతుంది, వర్క్ అవుతుంది. అంటే దానికి ఒక చిత్రము, దాని వివరణ అలాగా ఓన్లీ కాఫీ కార్టూన్ ఉంటుంది, కార్టూన్స్ మొత్తం బుక్ అంతా కార్టూన్స్. అయితే ఏంటంటే కాఫీ కార్టూన్స్ ఎవరు రీజనల్ లాంగ్వేజ్ లో ఎవరు ట్రై చేయలేదు, నేను అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. అది ఏంటంటే వాడు ప్రపంచ సృష్టిలో ఏ మూలకైనా కాఫీ ఉంటుంది, అది దాన్ని అలా అలా వెళ్తోంది అని చెప్పి చెప్పడానికి తగ్గట్టుగా. అదంటే ఓ ఋషి ప్రత్యక్షం అవుతాడు, ఋషికి దేవుడు. ఎంతసేపు ఆ కమండంలో కాఫీ పోసుకు తాగడం తప్ప నాకు ఒక కప్పు ఇచ్చావా, మళ్ళీ వరాలు అడుగుతావు, నీకు సిగ్గుంది అని అడుగుతా. అలాగా సరదా ఇవన్నీ. అంటే ఏదో మనం ఏంటంటే ఒకటి హంసల గాలిలో ఒక తూలికలా తూలు, అలా ఎగురు, లేకపోతే గాడిదలా సక్కి నుంచి గుర్రం ఇలా అని పెద్దవాళ్ళు ఎలా చెప్పారో, మనకు వచ్చిన వృత్తి ద్వారా, మన చేతికి వచ్చిన కళ ద్వారా మనం కొంచెం మనం ఎంజాయ్ చేస్తూ జనాన్ని ఎంజాయ్ చేయగలం. ఎందుకంటే జనరంజకంగా ఉండాలి కళ. ఎంత మనం ఆత్మానందం పొందినా ఇందులో ఉన్న కొంచెం బిట్టనే అవతల వాడికి ఇవ్వగలగాలి. ఇస్తే ఏంటంటే కళాకారుడికి శాశ్వతత్వం అప్పుడే నిలబడుతుంది, ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాడు కదా. అది నేను ఆలోచించి. పెయింటర్స్ ఉంటారు ఎంతో మంది, కానీ వేరే ఎన్ని కళల నుంచి అయినా సరే ఒక గుర్తింపు ఉంటుంది, పలానా అని వాళ్ళ ముఖం మనకు కనిపించే రకంగా ఉంటుంది. కానీ పెయింటర్స్ విషయానికి వచ్చేసరికి ఎంత అద్భుతమైన పెయింటే కానివ్వండి, ఎన్ని లక్షలు వాల్యూ చేసేదే కానివ్వండి,
ఆ పెయింటింగ్ మన ముందరకు వస్తుంది కానీ పెయింటింగ్ వేసిన పర్సన్ చాలా వరకు మన ముందరికి రారు. మీరు మొదట పెయింట్ వేసే టైంలో ఇలా మిమ్మల్ని మీరు ఇంకా క్రియేటివ్ గా యూనిక్ గా చూపించుకోవాలన్న ఆలోచన వచ్చిన సందర్భంలో మీరు అనుకున్నారా? అంటే ఈ పెయింటింగ్ వృత్తి కనుక నేను తీసుకుంటే ఇది ఒక ప్యాషన్ గా అయినా సరే వృత్తిగా అయినా సరే ఫ్యూచరే ఉండదు కదా, దీని వల్ల నేనేం సాధించగలనా అనే ఒక ఆలోచన వచ్చిందా మీకంటే ఒక గుర్తింపు వస్తుంది అని? కళాకారుడు అక్కడ ఇండివిజువల్ కూడా ఆలోచించవచ్చు ఈ సబ్జెక్ట్ మీద. దాని మీద నేను అంటే కొంచెం ఊహ వచ్చిన తర్వాత ఒకసారి సితార పత్రిక తిరగేస్తుంటే ఎన్టీ రామారావు ఇంటర్వ్యూ చూస్తాను. మహామహుడు ఈ చేతితోటే ఆయన బొమ్మలు సినిమా థియేటర్లో ఆయనకి స్లైడ్స్ ఆయన పోర్ట్రైట్సే వేసి నేను దిద్దుకుని వచ్చిన వాడిని ఆర్టిస్ట్ని. అంటే సినిమా చూడడానికి వెళ్ళి సినిమా థియేటర్లో కూడా మీరు అలా కాదు, ముందర స్టిల్స్ ప్రీ రిలీజ్ స్టిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేసి ఆనాడు ఏంటంటే ఆ సినిమా పల్లెడు అమలాపురంలో నేను కూడా ఉండేవాడిని. అడవరాముడు లేకపోతే యమగోళ ఏదో సినిమా వస్తే దాంట్లో ఉన్న స్టిల్ బొమ్మ వేసి థియేటర్లో ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కనుక ప్రెజెంట్ చేస్తే మాకు కన్సెషన్ కి టికెట్లు ఇచ్చేవారు. అలా కూడా నేను కొంచెం అందులో రామారావు గారికి వీరాభిమాన్ని, చాలా ప్రాణం నాకు. అభిమానంతో చిత్రం గీసి కన్సెషన్ కూడా వచ్చింది. అలాగా అందులో ఎస్పెషల్లీ నాకేంటంటే ఇన్స్పిరేషన్ బొమ్మల్లో కూడా అండి. రామారావు గారి విగ్రహం వేరు, ఎన్టీ రామారావు గారి విగ్రహం. అది మీరేంటంటే గెటప్ ఆయనకి వెయ్యక్కలేదు, ఊహించుకుంటేనే ఆ గెటప్ ఆయన సరిపోతాడు. ఆనాడు ఈశ్వర్ గారు అవ్వచ్చు, లేకపోతే మన గురువు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అలాంటి క్రియేషన్ అలాంటి చేసినప్పుడు సపోర్ట్ చేసి అలా వెళ్ళిన వాతావరణం అలాంటి స్టిల్స్ అన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఎటు వెళ్తాం, ఏమవుతాం, ఎలా వెళ్తాం తెలియని ఆ స్టేజ్లో ఎక్కడ ఉపాధి దొరుకుతుంది మనకి, ఓ రూపాయో పాపాయో మనం సంపాదించుకోవాలి, నిలబడాలి. ఎందుకంటే గమ్ముని ఫైన్ ఆర్ట్స్ కేసి వెళ్తామంటే ఇంట్లో వెళ్ళనివ్వరు. కానీ నా అదృష్టం ఏంటంటే నాకు ఆ సపోర్ట్ దొరికింది. ఒరే నాన్న నువ్వు ఎంత చేసినా చెయ్యి, నీ కూడా మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ వచ్చినప్పుడు కొంచెం ప్రయోగాలు చేయడానికి బాగుంటుంది. మీరు ఇందాక అన్నారు 4 గదుల మధ్యనే కొన్ని వందల లక్షల కోట్ల మంది పాపం నలిగిపోయారు పెయింటర్స్. బ్లాక్ టీ తోటి పెయింటింగ్లు చేసినాడు ఒకడు, బ్రెడ్ తోటి తింటూ పెయింటింగ్, ఇలా ఇలా రకరకాల చరిత్రలు మనకున్నాయి. కాకపోతే గమ్ముని ఎవరు అలౌ చేయరు. కాకపోతే తపన అనేది మన దగ్గర ఉంటే ఏదో వీడేదో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు, చేయనిద్దాం అని ఉంటే నాకు ఆ సపోర్ట్ వచ్చిందండి. ఎలాగంటే మొదటి నుంచి వైజాగ్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నా కాంటెంపరీ ఏజ్ గ్రూప్లో సింగర్స్ స్టేజ్ ఎక్కుతున్నారు, కచేరీ చేస్తున్నారు, చప్పట్లు, శాలువాలు, మెమెంటోలు, పేమెంట్ కూడాను సభ వాళ్ళు ఇస్తే. అలాగే తర్వాత రంగస్థల నటులు, సింగర్స్, కవులు, ఇలా రకరకాల అందరూ వెళ్తున్నారు. వాళ్ళ విద్య వాళ్ళు ప్రజెంట్ చేసి చప్పట్లు కొట్టించుకుని ఆహా ఓహో అనిపించుకుంటారు. నేనెందుకు తక్కువగా ఉండాలి, నాకేం తక్కువ అంటే నాకంటే పెయింటర్కి వీడిది కళ కాదా అని చెప్పి ఏమిటి రిఫరెన్స్ అని చెప్పి వెతుకుతుంటే భీమసేన్ జోషి పాడుతుంటే ఎంఎఫ్ హుస్సేన్ గారు అడవుల్లోంచి పెద్ద పుల్లు వస్తున్నట్టుగా ఒక పెయింటింగ్ చేశారు 3 అవర్స్లో. అది అనుకోకుండా రికార్డు పట్టింది నాకు. ఓ వాళ్ళు అలా చేశారు కదా, మళ్ళీ పోటీ, మనం ఏం చేయగలం అని చెప్పి నేను ఇవన్నీ చేస్తుంటే నాకు అప్పటికే నాకు ఒక సరదా ఏంటని చెప్పాను కదా, సభలో బొమ్మలు వేసేవాడిని, ఏది దొరికితే అది అని గీసేవాడిని. అది నా ఫ్రెండ్ సర్కిల్లో స్టీల్ ప్లాంట్ నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చింది. కూచి గారు ఇలాగ అన్నమయ్య ఇది చేస్తున్నాం, మా ప్రసాద్ గారు ఇలా చేస్తున్నాం, ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తే మీరు సభల్లో బొమ్మలు వేస్తారు కదా, దాని మీద ఏదైనా ప్రయోగం చేస్తే బాగుంటుంది. ఏముందండి అలా వేసేది స్టేజ్ మీద వేస్తాను అన్నప్పటికీ అలా ఎలా కుదురుతుంది అంటే మొత్తం ఒక పాటకో బొమ్మ వేస్తారా, లేకపోతే మొత్తం అన్ని పాటలకి 3 గంటలు బొమ్మ వేస్తారని. లేదండి పాటకో బొమ్మ వేస్తాను, అది కాక ఈ మధ్యలో వీళ్ళు శృతులు అవి చూసుకునేటప్పుడు పెద్ద బొమ్మ వేస్తాను అని చెప్పి అలవోకగా మాట్లాడాను. ఎందుకో వచ్చింది నోటంపట. అయితే నా సోదరులను చైతన్య బ్రదర్స్ అని నా ఫస్ట్ లైవ్ 2002లో మహా అద్భుతమైన, ఇప్పుడు ఏమిటంటే అపర అన్నమయ్య ద్వయం వాళ్ళిద్దరు బంగారు తండ్రులు. ఆనాడు నాకు చిన్న పరిచయంలోనే లేదు కూచి మీ ప్రయోగానికి మేము సపోర్ట్ ఉంటామని చెప్పి వాళ్ళిద్దరూ వాడడం జరిగింది. దానికి ఆనాడే దాదాపు
ఒక 20 సంకీర్తనల దాకా పాటకో బొమ్మ. వాడు పాడుతుంటారు, పాట అయ్యే లోపల బొమ్మ అయిపోవాలి. అలాగా ప్రయోగం చేసాం. అంటే అక్కడ వాళ్ళ పాట అయిపోయేసరికి మీకు ఇక్కడ డ్రాయింగ్ ఫుల్ స్టాప్ అయిపోతుంది. నా సంతకం కూడా పెట్టేస్తాను ఇందాక నేను పెట్టిన. అవును, ఇందాక పాట అయ్యే లోపల బొమ్మ అయిపోతుంది రంగులతో సహా. పైగా ఆ కీర్తనలు అన్ని మీకు తెలియదే ఉంది. అన్నమయ్య కీర్తనలు ఎలా ఉంటాయి, ఎంత వేరియేషన్స్ ఉంటాయి, ఎంత సింబాలిక్ గా కష్టం వెంటనే దాని సారాంశాన్ని గ్రహించడం. కానీ ఆర్గనైజ్ చేసుకోగలగాలి మెంటల్ గా. ఆ ప్రయోగం దైవం ఇచ్చిన దీనిగా చేస్తే అది చాలా ఆనాడే సూపర్ హిట్ అయింది. అది అక్కడి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ వేళకి దాదాపు 20 ఏళ్ల నుంచి నేనే ఉన్నాను లైవ్లో. మీకు దానికి కూడా ఏంటంటే రాజుల గురించి చెప్తారు, రాజులు దినదినైక నూతన వనితా ప్రియులు అంటారు. అలాగా నాకు కొత్త చిత్రాలు ఏమిటి, వాటిని బొమ్మలు వేయాలి, కొత్త ప్రక్రియలు ఏమిటి అని మీరు నమ్మండి. ఆనాడు అన్నమయ్యతో మొదలెట్టింది, తర్వాత త్యాగరాజుకి వచ్చింది, జయదేవుడికి వచ్చింది, మేఘ సందేశానికి వచ్చింది, గరికపాటి అవతాన చిత్రకళ చేశాను, గాత్ర చిత్ర సమ్మేళనం నాకు మెయిన్ పేరు, వ్యాఖ్య చిత్ర సమ్మేళనం, సలాక రఘునాథ శర్మ గారు రామాయణం చెప్తుంటే బొమ్మలు వేయాలి, ఆ 3 గంటల్లో రామాయణం వేసి చూపెట్టాలి. అలాగే మా గురువు గారు గరికపాటి గారు అవధానం చేస్తుంటే టెట్రాయిట్లో నేను దానికి అదేమిటంటే ఆ రోజు కూడా చాలా తమాషాగా జరిగింది. అష్టావధానాన్ని నవావధానం కింద మార్చి చిత్రకవిత్వం అని పేరు పెట్టి నన్ను స్టేజ్ ఎక్కించారు. అంటే నేను బొమ్మేస్తుంటే గురువుగారు పద్యపాదాలు పూర్తి చేసేలా. గురువుగారు నాకు ఇచ్చిన సపోర్ట్ ఆనాడు, దాంతో అది చాలా హిట్ అయింది ఆ ప్రక్రియ. అలాగే లలిత సంగీతం, లేకపోతే మీరు ఏదైనా సరే తెలుగు సాహిత్యంలో ఉన్న అందరూ ఇంకో ప్రత్యేకంగా చెప్పాలి, తెలుగు కథకి ప్రపంచం ఇంటర్నేషనల్ ఏరియా మీద ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాన్ని టెక్సాస్ నుంచి లైవ్ జరిగిందండి. 12 దేశాల నుంచి కథకులు పార్టిసిపేట్ చేశారు. చేసినప్పుడు దానికి ఏంటంటే 127 మంది కథకులు ఒక్కొక్క కథ చదువుతూ ఉంటే 8 నిమిషాల టైంలో ఆ కథ విని బొమ్మ వేసి నేను చూపెట్టాలి ఆన్లైన్ స్పాట్లో. అలాగా దాదాపు 127 కథలకి 127 పెయింటింగ్స్ చేసేసాను. దాదాపు 28.5 గంటలకి వరల్డ్ రికార్డ్స్ తెచ్చుకున్నాను. అలాంటి ప్రక్రియ ఎవరు టచ్ చేయలేదు. సో అలాగా ఇంకా ఏం కొత్తవి దొరుకుతాయి అలా అనుకుంటున్న టైంలో వేద చిత్ర సమ్మేళనం, మహామౌలైన రాజమండ్రి గోదావరి తీరంలో పుష్కర ఘాట్లో మొదటి మెట్టు మీద వేద పండితులు వేదం చదువుతుంటే ఆ ఇన్స్పిరేషన్లో వేదమాత, వేద పురుషులు, వాళ్ళ వర్ణన ఇవన్నీ నేను లైవ్ చేశాను 1 అవర్లో. ఇలాగ ఏదైనా ప్రక్రియలు చేయగలమా, ఎవరు చేయని టచ్ చేద్దాం, ఇలా చేస్తే ఎందుకు చేయాలంటే మనకు పేజీలు ఇచ్చేయాలని కాదు చరిత్రకారుడు. కనీసం ఒక బ్రష్ పట్టుకున్నందుకు కనీసం చిన్న సార్థకతలాగా పర్వాలేదు కూర్చి ఉన్నాడని చెప్పి ఒక లైన్ ఉన్నా ఒక యోగ్యత దక్కుతుంది. అది కాలం నిర్ణయించాలి. కానీ అలాగని మనం ఖాళీగా కూర్చోలేం. కాబట్టి మొత్తం ఇవాళకి ఉన్న తెలుగు సాహితీ ప్రక్రియలో మీది పద్యం అనండి, అన్నమయ్య అలివేన మంగా శతకం, ఆ పద్యాలకు నేను పెయింటింగ్స్ వేస్తాను. అలాగే కవితలు, కవి సమ్మేళనాలు, ఏది వాటినాట ఏదైనా సరే ప్రతి ప్రక్రియ తెలుగులో మీరు ఏది చెప్పినా కూడా నేను పెయింటింగ్స్ వేస్తాను. అంటే ఏంటంటే ఫైనల్గా చెప్పేది, స్టేజ్ మీదకి తీసుకొచ్చేసి పెయింటింగ్ని మన గీత ఇలా ఉంటుంది, మన రంగు ఇలా ఉంటుంది, అన్నిట్లో మంచి మన భారతీయమైన కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అని చిన్న గీతో పెద్ద గీతో నాకు వచ్చింది గీస్తున్నాను. నేను పండితుడిని చెప్పను, ఆ గీత గీస్తాను. అయ్యో చూపెడుతున్న జనం కూడా ఆ గీతను ఎంజాయ్ చేస్తున్నారు, ఆ రంగుని ఎంజాయ్ చేస్తున్నారు. గొప్ప వాళ్ళంతా ఇలానే మాట్లాడతారా సార్? చేసేదంతా చేస్తారు, ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు ఏదో ఒక రూపంలో. మాకేం తెలియదు. ఒకటి మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్తాను, ఎవరు ఇలా అడిగినా అదే అంటాను నేను. నా చేతిలో బ్రష్ ఎలా ఉందో అయ్యవారి చేతిలో నేను అలా ఉంటాను. ఆ బొమ్మ వాడు వేయించుకుంటాడు, ఆ కీర్తి వాడిది. ఎందుకంటే దైవదత్తమైన కళలకు సంబంధించిన కీర్తి వైభవాలని నాది అని చెప్పుకోవడం అన్నంత మూర్ఖత్వం ప్రపంచంలో లేదు. అది వాడిది. నేను నామమాత్రుణ్ణి అంతే, అంతే చాలు. ఆ బరువు మనం మొయ్యలేం, మనకు వద్దు. ఏదో నయం ఇంత అన్నం పెడుతున్నాడు, 4 టీషర్ట్లు ఇస్తున్నాడు, హాయిగా తిరుగుతున్నాం. ఇంకా అవి గంటగా మరి ఆయన వాటాకి వెళ్ళిపోయి ఆయన కీర్తి మనం తీసుకోవడం అంటే అది అది భావ్యం కాదు. అలా ఆలోచించకూడదు కూడా. ఇంకోటి ఏంటంటే దీనివల్ల స్వార్థం ఉందండి.
ఈ మొత్తం అంతా వెయిట్ ఆయన మీద పెట్టేసి నీవే తప్ప నీ తప్ప మెరుగని నా దగ్గర ఆయన రెస్పాన్సిబిలిటీ పెంచేసి ఆటోమేటిక్ గా ఫోన్లో కష్టపడుతున్నాడు కూర్చి ఇంకో 4 బొమ్మలు ఇద్దాం అనుకుంటా. అది అంటే ఈ రకంగా ఆయనకు మీరు కృతజ్ఞత తెలుపుకుంటూ వస్తే ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తూనే ఉంటారు. దైవాలు పలుకుతారండి, దైవాలు పలుకుతారు. ఇంకొకటండి, గణపతి సచ్చిదానంద స్వామీజీతో కూడా మీకు ఆ జరిగిన సన్నివేశము అవన్నీ కూడా ఒక్కసారి. చెప్పాలి. ఎందుకంటే రామ సముఖం సుఖం అంటాడు త్యాగయ్య. రామ సముఖం సుఖం అన్నాడు. అలాగ మహాను ఇప్పుడు మనం వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ పక్కన మనం నడవడం కానీ వాళ్ళ దగ్గర కూర్చున్నాం అని చెప్పుకోవడానికి ఎన్ని యోగ్యతలు కలిసి రావాలి. వాస్తవం. అలాంటిది అయితే నా పాటకు కూడా బొమ్మేస్తావా నువ్వు, వెయ్యాలి మరి ఏంటి నేను పాడగలనో లేదో అన్నారు గణపతి సచ్చిదానంద మైసూరు వెళ్ళినప్పుడు. అన్నారు స్వామీజీ ఒక్క శ్లోకం, ఎంతోమందిని కటాక్షించారు, కూర్చి ఉన్నాడు అక్కడ, ఒక్క శ్లోకం అంటే లేదు నేను సాయంత్రం పాడుతున్నాను నీకోసం, కనీసం 2 పాటలని పాడుతానయ్యా అన్నారు. నా కోసం ప్రత్యేకంగా చెప్పారు, ఎందుకంటే ఆయన గురించి వెళ్ళాను నేను. సరే సభలో చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూర్చున్నాను, స్వామీజీ మొత్తానికి వచ్చారు. అది ఎంత యోగ్యత అంటే కొన్ని బ్లెస్సింగ్స్ దొరకడం చాలా చాలా కష్టం. అందులో అలాంటి మహామౌలితో దృష్టి పడడం అంటే ఎంతో పెట్టి పుట్టాలి, ఎంతో ఇది ఉండాలి. అలాంటిది నన్ను చక్కగా చేరదీసి ఆయన అన్ని పాటలు పాడుతూ అందులో దత్తమేఘం వర్షించను అని చెప్పి అపూర్వమైన కృతులు ఇవన్నీ పాడి అన్నీ చేసిన తర్వాత ఆయన అన్నారు, ఎలా గీస్తున్నావు నువ్వు, ఎప్పుడు విన్నావు నా పాట విన్నావా అని చెప్పి ఎవరైనా ప్రశ్నపత్రం లీక్ చేశారా అని చెప్పి ఇలా అడుగుతున్నప్పుడు నవ్వేసి అవన్నీ తెలిసి ఇంకొంచెం బాగా వేసుకుంటాను కదండి. కాకపోతే ఏంటంటే ఛాలెంజింగ్ టాస్క్, మీ గుండె లోతుల్లోంచి, అందులో నాద చికిత్సలో మహామౌడు ఆయన, అలాంటి మహామౌడి గుండెల్లోంచి వచ్చిన ఆ సంకీర్తనకి ఎంత అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. దాంట్లో 10% అయినా పట్టుకోగలిగితే, అందుకే దత్తమేఘం వర్షించను అని చెప్పి ఆయన పాడినప్పుడు అదే ఆనందపడ్డాను. ఆయన ఇంతకన్నా ధ్యానమూత్రం లేదు అనే ఎస్ఎస్సిలో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన తలలోంచి వచ్చిన జ్ఞానవృక్షం, ఆ బంగారు ఆకులతో ఆ చెట్టు కళకళ, ఇవన్నీ బొమ్మలు మాకు కలర్ సింబాలిజం. ఆయన శాంక్చురీలో ఉన్న పక్షులు లాంటివి జీవులన్నీ పరిగెట్టుకొని ఆ చెట్టును ఆశ్రయించడం, దానికి త్రిమూర్తులతో ఏకమైన ఒక మేఘంలోంచి వచ్చిన అమృతపాండం, అమృత అంశం అంటే జ్ఞానవాడ అమృతం కురిపించడం, ఇవన్నీ నేను డిపిక్ట్ చేశాను. ఎలా వేస్తున్నావు, ఎలా వేయగలుగుతున్నావు అంటే నేను ఒకటే అన్నాను ఆ స్వామీజీతో, నా చేతిలో బ్రష్ ఎలా ఉందో అయ్యవారి చేతిలో నేను ఎలా ఉన్నాను అన్నప్పటికీ వెంటనే స్వామీజీ నాకు ఇప్పటికీ ముచ్చట, ఆయన చంటి పిల్లాడు, ఆయన స్వామీజీ అనకూడదు, చంటి పిల్లాడు స్వామీజీ. ఆయన చిన్న స్వామికి తిరిగి కూచి గురించి నువ్వు కూడా ఏదైనా చెప్పు, మరి మన వాళ్ళు వింటారు, కూచి కూడా వినాలి కదా అన్నప్పటికీ ఆయన అంత బాగా ఆదరించి ఆయన ఒక మాట అన్నారండి, లైఫ్లో మర్చిపోలేను. అంటే ఇది యోగ్యతలు. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, ఏం సంపాదించాను ఏమైందో తర్వాత సంగతి, బట్ ఇలాంటివి పుష్కలంగా పోగేసుకున్నాను. నా దగ్గర విపరీతంగా ఉంది ఈ సంపద. చిన్నస్వామి కటాక్షంతో అన్నారు, రామాయణం జ్ఞాపకం వచ్చింది నాకు. రామాయణంలో సీతను ఎత్తుకుపోయాడు రావణాసురుడు, ప్రకృతి అంతా విపరీతంగా శోకిస్తోంది. అలాంటి టైంలో రాముడు ఆ కళ్ళ నీళ్ళు ఆగట్లేదు, ఆయన అంతా బాధపడుతున్నాడు. ఇలాంటి వాతావరణంలో లక్ష్మణుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ ఇంతలో ఏమైందో, లక్ష్మణుడు చాలా యాక్టివేట్ అయ్యి, అన్నయ్య వదినకి ఏమవదు, మనం అంతా మనం అదృష్టవంతులమే, ఎందుకంటే శుభశకునాలు కనపడుతున్నాయి, చల్లటి గాలి వీస్తోంది, పూలు రాలుతున్నాయి, అన్నిట్లో మించి పక్షులు కొన్ని మనకి దిక్కుగా వస్తూ కూచి వీచి అని అరుస్తున్నాయి. అంచేత ఆ కూచి పక్షి ఈవేళ మన ఆశ్రమానికి వచ్చింది, అప్పాజీ దగ్గర వాలింది. ఎవరికి ఉంది యోగ్యత? స్వామీజీలు ఇద్దరు నన్ను కటాక్షించి ఇమీడియట్ గా మహామౌలు ఉండగా కూడా లేదు కూచి నీ అపురూపమైన ఆర్ట్ చిత్రకళ నీదని చెప్పి దత్తపేట ఆస్థాన చిత్రకారుడి కింద నన్ను కూర్చోబెట్టి ఆనర్ చేసి ఆశీర్వదించారు. ఇది చాలు కదా అనిపిస్తుంది కదా సార్ అలాంటివి జరిగినప్పుడు. ఇలాంటివి ఒక్కటేం కాదు, మీ లైఫ్ లో చాలా చాలా జరిగినాయి. మహానుభావులు ఎందరితో ఇలాంటి మంచి మంచి మధుర జ్ఞాపకాలని మీరు పోగు చేసుకున్నారు. అందులో భాగంగా తీసుకుంటే చాగంటి గారితో కూడా మీకు జరిగిన
అయ్యో ఆ సన్నివేశం. అది ఒకటి ఆనందం అండి. చక్కగా మా రామకృష్ణ గారు ప్రత్యేకంగా కూచి చాగంటి గారు వస్తున్నారు ఇవాళ మన ఇంటికి, అవి ఏదైనా వర్క్ ఏదైనా చేస్తావా అన్నారు. అయ్యో భలేవారండి, మహామూలు దొరకరు, నేను ముందర ఉంటాను ఆ విషయంలో అని చెప్పి రామాంజనేయం అని పెయింటింగ్ చేస్తాను. చేస్తే అదేంటంటే ఆ పెయింటింగ్ పట్టుకెళ్ళి ఇగో మా కూచి మీ భక్తుడు అని చెప్పి పెయింటింగ్ ఓపెన్ చేయించారు. రామచంద్రమూర్తి కళ్ళు చూసి వందే పద్మతరాయతాక్షం అని చెప్పి పులకరించిపోయారు దండం పెడుతూ ఆ పెయింటింగ్కి చాగంటి వారు. నాకు యోగ్యత అంతకన్నా ఉంది అని చెప్పాడు. సరే వెళ్ళాను, ఏమిటి అడిగారు, ఏమిటి ఎలా ఏమిటి వేసావు ఎలా వేసావు అంటే ఇవన్నీ చెప్పాను. చెప్తే చాలా 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 సంతోషించేశారు. అయిన తర్వాత ఎప్పుడైనా వస్తే కలుద్దాం కాకినాడ రమ్మన్నారు. సరే తప్పకుండా కలుస్తానండి అన్నాను. ఈ లోపల చిత్రం ఏంటంటే చెప్పాను కదా ఇందాక పెద్దవాళ్ళ మీద కార్టూన్ వేయడం చాలా సరదా అని. ఆ సంఘటన మళ్ళీ జరిగింది. ఒకసారి చాగంటి గారు మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి ప్రత్యేకంగా వీళ్ళకందరికి మాకందరికి ఇవి చెప్పడానికి వస్తే అప్పుడు పెయింటింగ్ ఇచ్చాను కదా, ఈసారి కార్టూన్ ఇద్దాం, ఎందుకంటే చిన్న కూచీలో చిన్న కోతి ఉంటాడు కదా, సరే ఇద్దామని చెప్పి అలా ఆలోచిస్తుంటే రాముడు అందులో రామాయణం అంటే ఇంకా చాగంటి గారు రామాయణం అంటే ఇంకా రెండు విడదీసి చూడలేము. ప్రత్యేకంగా నా మటుకు నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. రామాయణం అంటే ఆయనకి మనం ఏదో చక్కెర పొంగల్ అంటున్నట్టు నోరు ఊడిపోతుంది ఆయనకి చెప్పేటప్పుడు. ఆ ఆనందం నేను కార్టూన్ రూపంలో ఎందుకు చూపెట్టకూడదని చెప్పి సార్ నేను కార్టూన్ ఇస్తానండి అన్నాను మా రామకృష్ణ గారితో. వెయ్యి కూర్చి పర్వాలేదు కానీ జాగ్రత్త స్మా అన్నారు. అయ్యో భలేవారండి అన్నాను. ఏంటో తెలుసా, రాముడు ఇంటికి వచ్చాడు లౌకికంలో, ఇంటికి వచ్చేస్తే రేకర్లో కూర్చున్నారు, ఈ ధనుర్బాణాలన్నీ పక్కన పెట్టాడు, ఈ చేతిలో కాఫీ కప్పు, ఈ చేతిలో రిమోట్ ఉంది, టీవీ ముందు కూర్చున్నాడు, వెనకాల సీతాదేవి ఏదో పని చేసుకుంటాను. రాముడు అడుగుతున్నాడు సీతాదేవిని, సీత చాగంటి రామాయణం ఏ ఛానలే? నాకు ఈ వేళకి ఆయన నవ్వు నాకు ఎంత ముచ్చటేసిందంటే ఒకలాంటి అందం. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక అందమైన ఇంటరాక్షన్స్, మనసులో ఉన్న భావాన్ని మనసులో తొక్కేసుకుంటే మనుషులం కాదు, దాన్ని చెప్పగలగాలి, దాన్ని ఓపెన్ చేయగలగాలి, దాని ఇంటెన్సిటీ సొసైటీకి చూపెట్టగలగాలి, కనీసం నీకు నువ్వేనా చూపెట్టుకోవాలి. ఎస్ గ్రాఫ్లో నేను ఇక్కడ ఉన్నాను, నా క్యాపబిలిటీ ఇది. ఎందుకంటే మనిషి వృధా కాదు భూమి మీద, ఉత్తినే కని పడలేదు తల్లులు, ప్రతి వాళ్ళకి పరమార్థం ఉంది. అది ఎప్పుడు వెతుక్కుంటారో, ఎప్పుడు వెతుక్కుని దాని నుంచి మెట్టు పైకి ఎక్కగలరు, అప్పుడు జెండా ఆటోమేటిక్గా ఎగురుతుంది. ఇవన్నీ నేను నా చిన్న ఎక్స్పీరియన్స్లో ఒక చిన్న చిత్రకారుడుగా నేను అబ్జర్వ్ చేసిన ప్రపంచం ఇది. ఎందుకంటే నేను అందానికి కూడా మాటకి అర్థం ఉంది. కూచి అంటే చిన్న అని అర్థం. నాకు సుఖంగా ఉంటుంది ప్రాణానికి, చాలా ఎగగా ఎక్కలేదు. అంటే ఎంత మనం ఎత్తుకు ఎదిగినా మన ఆలోచనలు ఎత్తుగా ఉండాలి కానీ మనం మాత్రం అనుకువగా ఉండాలి అన్నట్టుగా కనిపిస్తున్నారు. కాళ్ళు భూమి మీద పెట్టుకుంటే తల డెఫినెట్ గా ఆకాశంలో జెండా ఎగరేస్తుంది. ఎందుకంటే కళ దైవదత్తం, ఉత్తినే ఏదో రాత్రి కళాకారుడు అన్నవాడు రాత్రి అయిపోడు, దాని వెనకాల చాలా. కానీ మహామహులు ఉన్నారు, మహానుభావుడు మ్యాండ్లిన్ శ్రీనివాస్ నాకు చాలా ఇష్టం. ఇలా కొంతమంది అంటే అలా కొంతమంది ఒక బెంచ్ మార్క్ వాళ్ళని ఇంకా బీట్ చేయలేరు అని క్రియేట్ చేసుకున్న జోనర్ లోకి మీరు వచ్చి మీరు ఇలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం అనేది నిజంగా మామూలు విషయం కాదు సార్, అది చాలా కష్టం. ఒకటి నేను అనుకునేది, కొన్ని యోగ్యతలు, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, లక్షలు సాధించలేనిది లక్ష్యం సాధిస్తుందని. నార్మల్ హరిదాస్ గారి అబ్బాయిని నేను, హరికథలు చెప్పుకునే నాన్నగారు, ఎలా తిన్నాడో లేదో నా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెట్టి పెంచారు, రకరకాలుగా ఫైన్ ఆర్ట్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు అలా పంపించాను, ఫైన్ ఆర్ట్స్లోకి నేర్చుకోవచ్చు. అయ్యో వాడు ఉందో లేదో తిన్నారో లేదో నాకు పెట్టారు, నన్ను కొంచెం ప్రొజెక్షన్కి ఇచ్చారు, తర్వాత వదిలి వెళ్ళిపోయారు. దానికి న్యాయం చేయగలమా, కొంచెమైనా నిలబడగలమా? ఆయన ఒళ్ళో కూర్చుని బొమ్మను వేసుకున్నందుకు, అమ్మగారు పాడుతుంటే చిత్రం వేసినట్టుకో, ఇవన్నీ కొన్ని ఆనందాలు నిలబెట్టుకోగలమా, కంటిన్యూ చేయగలమా, దాన్ని ఎంతవరకు కాపాడుకోగలం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఇంత దూరం వచ్చాను. ఒక దగ్గర ఆగిపోకూడదు. కాలాలు కళాకారుల గురించి
ఏ తీరాలను నిర్ణయిస్తాయో ఎవరికీ తెలీదు. గ్రాఫ్‌లో ఎక్కడుంటారు, ఎక్కడ పెడుతుందనేది కాలం నిర్ణయించాలి. కాకపోతే దానికి తగ్గ కృషి నేనదే అంటే ఎవరైనా పిల్లలు చంటాళ్ళు అంటే ఓపెన్ ఫోరంలోనూ అక్కడ డిస్కషన్స్ వచ్చినప్పుడు అంటాను. సీరియస్‌నెస్ ఉంటేనే కళ దగ్గరికి రండి. ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలంటే మీరు ఇంతసేపు నాతో కూర్చోరు. లేదు ఇంట్రెస్ట్‌గా వెళ్దాం. ఒక కొత్తది ప్రెజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కాన్సంట్రేట్ చేద్దాం అని ఎంత తపన పడతారో ప్రతిదాని మనిషిలోనూ ఉంటుంది. ఆ ప్యాషన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్లో కనుక మనం అడాప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఒక స్థాయి దొరుకుతుంది. కరెక్టే సార్. కొంచెం అక్కడ కూర్చో ఉన్నాడు పర్వాలేదు. 90% ఏంటంటే అదంతా మౌత్ పబ్లిసిటీ. ఈ బొమ్మ ఉంది లేదండి కూచి గారు వేస్తారు అక్కడ ఉన్నారు ఇలా రావడంతో ఎదిగిన వాడిని. ఓవర్నైట్ ఏదో వెనకాల గాడ్ ఫాదర్స్ను కోట్ల ఆస్తి ఉంటే రాలేదు కదా. కానీ దానికంటే ఏంటంటే మొన్న ఎవరో అడిగారు ఏమిటి మీకు తృప్తి అని. 100% దైవం నేను అడగని దానికంటే ఎక్కువ ఇచ్చాడు చాలు, అంతకన్నా ఏంటండి మరి ఆయన ఇబ్బంది పెట్టకూడదు అంత. ఇచ్చింది ఏదో పుచ్చుకుని పక్కకి వెళ్ళిపోతే ఉత్తమం. అది విషయం. కూచి గారి చిత్రాలు అనగానే కామన్ గా చిలక బొమ్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి దాని వెనకాల ఏదో స్టోరీ ఉండే ఉంటుంది. అయ్యో ఏంటండి అది? ప్రతి బొమ్మలోనూ అలా ఉంటుంది. కాకపోతే చిలక అనేది నాకు చాలా ప్రాణం అండి. ఎందుకని? ఎందుకంటే నేను రైటర్గా కూడా ఉన్నాను. ఒక మహామౌడు అంటే పేరు చెప్పచ్చలేదు. సో ఆయన గురించి ఆయన నవలకి స్క్రీన్ ప్లే రాయడం అనేది నాకు ఛాన్స్ దొరికింది. మాటలు అవి రాయడానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా కరెక్ట్గా చెప్పాలంటే నిత్య సాధకుడు, అద్భుతమైన సాధకుడు ఆయన. ఆయన ఇలాగే మాట్లాడితే ఎందుకో నచ్చాను ఆయనకి. కూచి ఒకసారి లోపలికి వస్తావా అని చెప్పి ఆయన పూజా మందిరంలోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేటప్పటికి ఎలా ఉంది లుక్, బాగుంది, ఆర్టిస్టిక్గా ఉందా, నేను అమ్మవారి పూజ బాగానే చేశాను, ఇవన్నీ అడుగుతున్నారు నన్ను. సార్ మీరేంటి సార్ అది ఇది అంటే, లేదయ్యా నీకు చాలా నీ అబ్జర్వేషన్ చాలా తీక్షణంగా ఉంటుంది, నేను చూస్తే తెలుస్తోంది అని చేత ఏంటంటే బాగుందేమో ఇంకా అయినా అంటూ మొదలెట్టారు. బాలేవారు సార్ అని కాళ్ళకి దండం పెడితే ఎందుకు అలా అలా చూసి నా ఉపాసనా దేవత అని ఉంటారు తెలుసా, నీకు తెలుసా అన్న. అవును తెలుసునండి, అయ్యో నేను ట్రెడిషన్ నుంచి వచ్చిన వాడిని. ఉపాసనా దేవతల గురించి విన్నావా? విన్నానంట. నా ఉపాసనా దేవత బయటికి చెప్పరు ఇవి, అందుకే పేరు చెప్పలేదు. నా ఉపాసనా దేవత ఎవరో తెలుసా? అమ్మవారి చేతి చిలక. ఇలా చెయ్యి ఇలా పెట్టుకుంటుంది కదా, ఇక్కడ చిలక ఉంటుంది కదా, నేను అమ్మను డైరెక్ట్గా చూడలేను, అమ్మ పాదాలు పట్టుకోలేను, అంత పైకి వెళ్ళలేను. అందుకని ఆ చిలకమ్మని నేను ఉపాసిస్తాను, ధ్యానిస్తాను, ప్రేమిస్తాను. నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి చెప్పుకుంటాను. అమ్మ చెవి దగ్గర ఉంటుంది కదా, అది చేరేస్తే నాకు సాల్వ్ చేస్తుందేమో అమ్మ. ఎక్కడుందండి? అప్పటి నుంచి మనసుకు పట్టింది. పోన్లే బొమ్మలో చిలక పెడితే ఈ బొమ్మ వీడు గీశాడు అని ఈ చిలక వెళ్ళి ఆవిడకి చెప్తున్నాను. ఇలాగా పెయింటింగ్స్లో ఆ చిలకని పెట్టడానికి కారణం ఏదో దొరికింది కదా, మంచి కొత్త హీరోయిన్లో ఉంటుందని చిలకనేయటం లేదు. అది విషయం సార్. పెయింటర్కే గుర్తింపు తక్కువ, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అవును. అందులో మీకు మీరు క్రియేటివ్ గా యూనిక్ గా చేస్తూ దాంట్లో ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే నంది అవార్డు రావటం అంటే మామూలు మాటలు కాదు. నిజంగా సంతోషంగా ఉంది సార్, కంగ్రాచులేషన్స్. దేనికి సార్, ఏ చిత్రానికి, దేన్ని ఉద్దేశించి? రామాయణం చేశాను. రామాయణంకే నంది అవార్డు వచ్చింది. అయితే ఏంటంటే అనుకోకుండా యోగ్యతలు తలుపు కడతాయి, వచ్చినప్పుడు పట్టుకోగలగాలి. అందుకే ఏంటంటే ఉత్తిష్ట జాగ్రత్త అంటాడు వివేకానంద. బి అలర్ట్ అని ఎదుగుకుండా ఉండాలి, కాచిపెట్టి కూర్చోవాలి. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక ఊరిపోవాల్సిందే, చిన్న గ్యాప్. ఎస్, అలాగా నాకు రామాయణం స్క్రిప్ట్ ప్లస్ దూరదర్శన్ టెలిఫిల్మ్ కింద నంది రామాయణం దానికి స్క్రీన్ ప్లే చేసి దానికి మళ్ళీ సాంగ్ రాసి 48 చరణాలతోటి దానికి మళ్ళీ స్క్రీన్ ప్లే చేసి ఇవి చేయడం ప్లస్ సెట్స్ వేయడం, ఇవన్నీ నేను సింగిల్ హ్యాండ్ మీద చేశాను. చేసినప్పుడు అంటే మొత్తం రామాయణం పూర్వభాగం ఉత్తర భాగం కలిపి 80 పెయింటింగ్స్లో నా పాటకే ఆ పెయింటింగ్స్ చేసి అవి చూపెట్టినందుకు నంది అవార్డు ఇచ్చారు. అది నాకు ఎందుకంటే ఫస్ట్ ఒక అందమైన గుర్తింపు. ఏంటంటే ఎంత ఆర్టిస్టులు అవ్వచ్చు, ఎంత పబ్లిక్లో ఏమన్నా ఉండొచ్చు, కానీ ప్రభుత్వ గుర్తింపు అనేదో లేకపోతే అద్భుతమైన
యూనిక్గా ఉన్న సఫల గుర్తింపు అనేది కళాకారుడు కంపల్సరీ. ఎందుకంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఆక్సిజన్. వీడు పడిపోతున్నాడు అన్నాడు, అవార్డు వచ్చిందంటే ఇంకో 10 ఏళ్ళు పరిగెడతాడు వాడు. ఖచ్చితంగా అలాంటివి అది కూడా ఏంటంటే స్టాండర్డ్, ఏదో సంతర్పణ, అప్పటి వరకు కన్వేర్ బెల్ట్ మీద కళాకారులు నించోబెట్టేసి సన్మానాలు చేసేసి ఇది కాకుండా ఒక స్టాండర్డ్లో అయ్యో వీళ్ళ గుర్తింపు మనకు వచ్చింది. అలాగా నందివాడు నన్ను నించోబెట్టడం కానీ, లేకపోతే తానా ఇనాగరల్ సాంగ్ రాసి తానాలో నేను పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళు ఇచ్చిన అరుణ్ గొత్తికొండ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ, లేకపోతే మొన్న లేటెస్ట్గా బాపు గారి పేరు మీద మా వంశీ రామరాజు గారు నాకు ఇచ్చిన బాపు పురస్కారం కానీ, ప్రతిదీ అలాగే కౌంట్ అయింది. దాంతో ఏంటంటే వాళ్ళు ఎవరో బాధ్యత పెరిగింది అవార్డులు తీసుకుంటా అని అంటారు. నేను దానికంటే కూడా ఇంకో 4 గీతలు పెరుగుతాయి. అయ్యో ఇంకొంచెం కాన్ఫిడెంట్గా వేస్తాం, ఇంకొంచెం కంఫర్ట్గా వేస్తాం. పర్వాలేదు, ఎవరో ఒకళ్ళు మనం వాచ్ చేస్తున్నారు, ఏమో ఏదో దొరకపోతుందా ఏదో గుర్తింపు అనేది. ఎందుకంటున్నానంటే ఏదో బతికాడు, ఏదో తెర వెనక్కి వెళ్ళిపోయాడు, ఇదంతా కాలం అయిపోయింది. ఈవేళ ఉన్న స్పీడులో ఈవేళ నిజంగా నిలదొక్కుని వాడు కళాకారుడుగా రాణించడం అంటే అసిధారా వ్రతం, కత్తి మీద సాము. ఎందుకంటే పోటీ ప్రపంచం మామూలుగా లేదు. నేను వేస్తున్న పెయింటింగ్ అయ్యే లోపల 6 లోపల ఇంకోటికి ఇదే సేమ్ ఐడియా వచ్చి వాడు ముందరకు వెళ్ళిపోతున్నాడు ఏఐలో. సో ఇలాంటి చోట ఎంత అలర్ట్గా ఉండాలి అనేది కూడా వాచ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అవార్డులు కూడా సపోర్ట్ వస్తాయి. అది నెక్స్ట్ ఏంటంటే అలాగే నేను ఈ లిస్టులో అవార్డుల కింద నేను భావించిన వాటిలో మన డైరెక్టర్ రాఘవేంద్రరావు నా చేత చేయించిన సుప్రభాత వైభవం, వెంకటేశ్వర సుప్రభాత వైభవంకి కె రాఘవేంద్రరావు నన్ను ప్రత్యేకంగా పిలిచి మీ గురువు గారు చేయవలసింది నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నా చేత అనితర సాధ్యమైన వెంకటేశ్వర సుప్రభాతం పూర్తి పెయింటింగ్స్ ప్రతి శ్లోకానికి ఒకటి చేయించి నాకు ఎనలేని కీర్తి ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు. అలా జరిగిందా. మన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు కానీ తిరుమల కొండ మీద ఒక గీత గీస్తే చాలు అనుకుంటారు జనం. అలాంటిది ఆయన రాజేంద్ర ప్రసాదం అని కట్టారు. మనం రీసెంట్గా కూడా ఆయన మాటల్లో తేలింది. అది నారాయణ రెడ్డి గారు పెట్టారు రాజేంద్ర ప్రసాద్ పేరు మీద రాజేంద్ర ప్రసాదం అని. పెట్టినప్పుడు ఓ రోజు నన్ను రాజేంద్ర ప్రసాద్ గారు కూచిబాబు మనం తిరుపతి వెళ్తున్నామని తీసుకెళ్ళి వాడు గెస్ట్ హౌస్ గోడ మీద నుంచి పెట్టి ఈ గోడను ఇది అన్నారు. నేనేం చేసుకుంటానండి, నన్ను పెయింటింగ్ వేయాలయ్యా నువ్వు, నేను కాన్సెప్ట్లో చెయ్యట్టను, నాకేం కావాలో నేను అడగను, కానీ కొండ మీద నువ్వేం వేస్తావు వెయ్యి అన్నప్పటికీ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అని చెప్పి ఏదైతే ధ్యాన శ్లోకం ఉందో దాన్ని నేను 21 ఫీట్లో మ్యూరల్ పెయింటింగ్, చాలా పెద్ద పెయింటింగ్ చేశాను. అంటే ఎందుకంటే ప్రతిదీ ల్యాండ్ మార్క్. అయ్యో వీళ్ళ గురించి చేశాను, వీళ్ళ గురించి వెళ్ళింది. రీసెంట్గా మ్యూజియం వర్క్ ఇవన్నీ చేశాను. ఎందుకంటే ఎక్కడో అక్కడ అయ్యో వీడు వేసిన బొమ్మ, వీడు గీసిన గీత అనే చరిత్రలో ఎక్కడైనా నిలబడతానేమో చిన్న తపన ఈ వర్క్స్ అన్ని ఇలాంటివి చేస్తాయి. అయితే నా అదృష్టం ఏంటంటే మన తిరుమల అంజనాద్రి ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ కూడా మహామౌడు మురళీధర శర్మ గారని ఛాన్సలర్ సంస్కృతి యూనివర్సిటీ నన్ను ప్రత్యేకంగా పిలిపించి కూర్చి అంజనాద్రి ప్రాజెక్ట్లో ఆంజనేయుడి పుట్టుక గురించి నువ్వు చేయాలి పెయింటింగ్స్ అన్ని, నా చేత పెయింటింగ్స్ వేయించారు ఆ ప్రాజెక్ట్. ఇలా రేర్ అని వర్క్ చేశాను. అయితే ఒక అందమైన దీంట్లోనే ఒక అద్భుతమైన కితాబు, ఆశీర్వచనం, ఒక కోరిక, నేను తీర్చుకోవాల్సిన రుణం ఒకటి ఉంది. అదేంటంటే రాగాలకి పెయింటింగ్స్ చేయాలని. అది కూడా చెప్పింది కందుకూరు శివానందమూర్తి గారు, భీములు మా ఆనందనగర్ గురువు గారు. ఏంటి లైవ్లు చేసేస్తున్నట్టు కూర్చి మా దగ్గర చేయండి నువ్వు అన్నారు. వెళ్ళాను, చేశాను. చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ కరెక్ట్గా చెప్పాలంటే కూచి నీ గీతల్లో రాగాలు రూపు ప్రాణప్రతిష్ఠ జరగాలి, ఎవరు వేశారో పూర్వం నాకు అనవసరం, నువ్వు మనదైన స్టైల్లో మన భావనలో రాగాలకి నువ్వు రూపకల్పన చేయాలన్నారు. ఆ రుణం తీర్చుకోవాలి, దారిలో ఉన్నాను. ఇంకా త్వరలోనే కూడా ఇలా అంటే పెద్ద పెద్ద మహానుభావుల ముందర ఆల్రెడీ వాళ్ళు ఎంతో జ్ఞాన సంపదని వాళ్ళు ఇమిడీకృతం చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఇంప్రెస్ చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. అంటే ఆ హోదాకు తగ్గట్టుగా వాళ్ళు అంత తొందరగా ఇంప్రెస్ కూడా అవ్వరు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మీరు అలాంటి వాళ్ళందరినీ ఇంప్రెస్ కాదు కదా, అసలు వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నారు ఎక్కడికక్కడికి. అసలు ఎలా సార్ ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇంకోటండి నేను నమ్మేది యోగ్యతలు.
తల్లి కన్న వేళ విశేషం. అది ఎక్కడో 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 లేకపోతే అట్ ద సేమ్ టైం పూర్వజన్మ వాసనలో కొన్ని కొన్ని మిగిలిపోతాయి. ఆ రుణాలు తీర్చుకోవడానికే, కళామ తల్లి రుణాలు తీర్చుకోవడానికి అలా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అలాగే ఎప్పుడో రుణం ఉండిపోయింది. మా ఇంట వంట లేదు, ఫైన్ ఆర్ట్స్ అందరూ ఉన్నా కూడా చిత్రకళ లేదు. నా చేతికి ఇచ్చాడు, ఓ 4 గీతలు ఇచ్చాడు అయ్యవారు. ఇవాళ స్వామి కేర్ ఆఫ్ అడ్రస్ కూర్చి అంటే వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య కీర్తనలు అలా గీయించుకున్నాను. ఇవన్నీ జరుగుతున్నా ఏదో అంటే నేను నిజంగా దైవం నాకు ఉన్నాడు, వాడు వెనకాల చెయ్యి పట్టి దిద్దిస్తున్నాడు కాబట్టి 4 బొమ్మలు వేసుకుంటున్నాను. ఇలా క్యాన్వాస్ ముందరికి వెళ్ళి ఆ పాట వినగానే ఆ బొమ్మ కనపడుతుంది. దాన్ని నేను భావన చేయక్కర్లేదు, ఏం లేదు, అంతా ఆయన చేసేసి పెడతాడు, నేను జస్ట్ దిద్దుతాను. ఏమీ లేదు, నాది ఏమీ లేదు, జస్ట్ అది దిద్దుతాను. వాడు ఇచ్చేసాడు మొత్తం అంతా, ఎసెన్స్ అంతా. అలాగా దాంతోటే ఇంత దూరం వచ్చాను. అది ఆటైనా, పాటైనా, పురాణమైనా, కథ అయినా, కవిత్వమైనా, ఏదైనా సరే మీరు అది చిత్ర రూపంలో అలా దించేస్తారంతే లైవ్ లో. మళ్ళీ అంటే 35 seconds అని విన్నా. ఇవన్నీ కలగలిపి ఒక దగ్గర ఉండటం వల్లే కూచి గారు వరల్డ్ లో ది ఫస్ట్ లైవ్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారంట. ఇంకోటండి, నాకేం చెప్పాను కదా, స్పర్ధయ వర్తతే విద్య అని. వాడు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా వేశారంటే మనం ఎలా వేస్తాం, ఆ ఒక తపన మాత్రం ఉందండి. ఎప్పటికప్పుడు మీలో మీరు ఒక క్వశ్చన్ మార్కులు. అయ్యో చెప్పాను కదా, ఇందాక అన్నాను కదా, మనం మంచి క్రిటిక్ అయితే మంచి ప్రోడక్ట్ వస్తుంది. మనం చెక్ చేసుకోవాలి. నేనేదో పుడింగ్ లేకపోతే ఓ అని చెప్పను. నాకు వాడు ఇచ్చిన గీతలు, చిన్న గీత పెద్ద గీత, నా చేతికి ఓ బ్రష్ 4 రంగులు ఇచ్చాడు. దాంతో నా కెపాసిటీ ఎంత ఉందో నేను అంతా చేయగలుగుతున్నాను. అయితే నాకు ఇక్కడ యోగ్యత ఏంటంటే, మహామహులు యాక్సెప్ట్ చేశారు. అయ్యో మా కూచి అని దగ్గరికి తీసుకుంటేనే నాకు ఇంత బయోడేటా వచ్చింది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్లో. అది అమెరికా వెళ్ళనివ్వండి, అక్కడ షోలు చేయనివ్వండి, లేకపోతే కంచి మఠంలో మన ఎవరు ఉన్నికృష్ణన్ గారు పాడుతుంటే బొమ్మలు అయినవ్వండి, నైవెల్లి సంతానం గారు పాడుతుంటే బొమ్మలు అయినవ్వండి, ఎవరు పాడినా, లేకపోతే ఏం లేదు సత్యసాయి చంటి పిల్లలు భజనలు పాడుతున్న బొమ్మలు అయినవ్వండి, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఎందుకంటే నేను ఆర్ట్ అని దగ్గరికి వెళ్ళానంటే ఆ సీరియస్నెస్ అది మెయింటైన్ చెయ్యాలి. ఐ డ్రీమ్స్ అనేది నాకు ప్లాట్ఫామ్ ఇస్తోంది. అయ్యో ఇంత ప్రఖ్యాతమైన సంస్థ నన్ను పిలిచింది అని చెప్పి నేను కటింగ్ కొట్టలేను. 64 కళల్లోంచి ఒక్కొక్కరు ఒక కళని మాత్రమే చూస్ చేసుకుంటారు. అసలు ఏ కళ లేకుండా ఏదో అలా సాగిపోతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ కళలన్నీ నిజంగా ప్రాక్టీస్ చేస్తే, దానిలో ఉన్నది తెలుసుకుంటే అందరికీ సాధ్యపడతాయంటాయా? సాధ్యపడే కళలు ఎన్ని ఉన్నాయి అసలు 64 కళల్లో? సాధ్యపడే కళ అంటే దొంగతనం కూడా కళే కదా. నిజంగా సాధ్యపడితే వాడు హర్షద్ మెహతా అవుతాడు. సరదాగా మాట్లాడుతున్నాను, కార్టూనిస్ట్గా మాట్లాడుతున్నాను. కాకపోతే ఏంటంటే వాడి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది ఆ కళ మీద, ఏకాగ్ర చిత్తం అంటాడు కదా, వాడి మనస్సు ఎంత టువర్డ్స్ దైవానికి వేసిన. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాము, వెళ్ళి వెంటనే స్వరూపం చూడడం, కొంచెం విజ్ఞత ఎవడంలో ఉన్నాడంటే నీ మొహం చూసే ధైర్యం నాకు లేదా, ముందర పాదాలు చూస్తాను అని 9 అయిపోయి ఆ పాదాల మీద వాళ్తాడు. అక్కడి నుంచి మెల్లిగా చదువుకుంటాడు దైవాన్ని, చూడడు. ఎందుకు ఈ పదం ఎందుకు వాడని తెలుసా? వడ్డాది బాపయ్య గారిని జర్నలిస్టులు అడిగారు, మీరు రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసారా అది ఇది. నేను రాజా రవివర్మ పెయింటింగ్ చూడలేదయ్యా, చదువుకున్నాను. పెయింటింగ్ చదువుకున్నట్ట. కానీ తెలియని వాళ్ళు అనుకుంటారు, పెయింటింగ్ చదవడం ఏంటయ్యా నువ్వు మరీ చెప్తున్నావు అనుకుంటారు. ఎస్ అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇన్డెప్త్కి వెళ్తే చెప్పాను కదా, దైవీ సంబంధమైనవి. ఆయన ఏ పెయింటింగ్ ముట్టుకున్నా రాజా రవివర్మ, ఆ తేజస్సు కానీ, ఆ కళ కానీ, మెరుస్తున్న ఆభరణాలు కానీ, ఈ పొందిక కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన లెసన్స్. దాన్ని మళ్ళీ అందిపుచ్చుకుని వడ్డాది బాపయ్య గారు వేశారు. ఆ వడ్డాది బాపయ్య గారు ఎంత సెన్సిబుల్గా వేస్తారు, ఎంత బాగా. అమ్మవారిని చూడాలి, ఆ సింహంతో నించున్న అమ్మవారిని చూడాలంటే ఆయన దగ్గర చూడాలి. అంతకు వేయకపోతే కనీసం పాస్ మార్కులు కన్నా నాలాంటి వాడు ట్రై చేయాలి. అదే ఇన్స్పిరేషన్ కదా. సో ఇలాగా ఎంతవరకు దృష్టి వెళ్తుంది, ఎంతవరకు మన మనస్తత్వం పరుగుపెడుతుంది,
దాన్ని బట్టి ఏ కలర్ తీసుకోవచ్చు, ఏ గీత తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పే రూపకల్పన విధానంలో ఏది ఎక్కడ మనం ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటాం అనేది మొత్తం టోటల్గా అక్కడ క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సైకాలజీ మీద బేస్ అయ్యి ఉంటుంది. అది నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను. సార్, మన సాంస్కృతిక నృత్యాలు ఎన్నో ఉన్నాయి, మన తెలుగుతనం ముట్టిపడే నృత్యాలు. ప్రత్యేకించి కథక్ నృత్యం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ నాట్యాన్ని ఎంతవరకు చేస్తున్నాము, ఏం ప్రదర్శిస్తున్నాము అని మర్చిపోయి మీరు వాళ్ళ పిక్చర్ వేస్తున్నారా అనే ఒక ఫోకస్ అంతా మీ సైడ్ పెట్టిన ఒక సిచ్యువేషన్ కూడా ఉంది అని చెప్పి చాలా ఉన్నాయి. అందులో అది వరల్డ్ హెరిటేజ్ డేకి చౌమలా ప్యాలెస్ లో అయిందండి. డాన్స్ జుగుల్బందీ, మహా నర్తకీమణి మంగళ భట్ గారు, ఆవిడ 6 శిష్యులు, వాళ్ళతో పాటు నన్ను కలిపారు నా లైవ్. సో వాళ్ళ నృత్యం జరుగుతుంటే కథక్, అందులో చాలా సెన్సిటివ్ మూమెంట్స్, ర్యాపిడ్గా వాళ్ళు తిరగడం, ఇవన్నీ చాలా అందులో ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ నృత్యాల్లో ఉన్నవి అవన్నీ క్యాప్చర్ చేయగలగాలి. అలాగే నాకు హెవీ క్యాన్వాస్, ఒకే క్యాన్వాస్ మీద వీళ్ళ మూమెంట్స్ అన్ని నేను ఒక చోట రికార్డ్ చేయాలి. అలా చేసినప్పుడు అది వాళ్ళ మువ్వలతో పాటు నా బ్రష్ పోటీ పడుతుందా అని చెప్పి, అందులో యాంబియన్స్ కూడా ఎంత పనిచేస్తుందంటే, ఆనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన యాంబియన్స్లో చౌమలా ప్యాలెస్లో అగరధూపాలు, అద్భుతమైన లైట్లు, ఆ మహలు, వాటి ముందర స్టేజ్ మీద మేము పెయింటింగ్స్ వేసి కూర్చోడం, అపురూపమైన క్రీమ్ ఆడియన్స్ చాలా ఉండడం, ఇవన్నీ కూడా దాంతో ఏంటంటే చాలా అందమైన క్యాన్వాస్ తయారైంది అప్పుడు కథక్ జుగుల్బందీలో. అయితే మధ్యలో ఏంటంటే నా బొమ్మలు వీళ్ళు చూస్తారు బాగుండు అనుకుని కళాకారుడికి ఉంటుంది తపన. అలా చూసినప్పుడు వాళ్ళు అనుకోకుండా వాళ్ళు చూడడం, వాళ్ళు అంత డ్యాన్స్ చేస్తున్నా కూడా ఇంటికి చూసేవారు పెయింటింగ్స్. నాకు అందులో అందమైన కామెంట్ ఏంటంటే, మన దండమూటి సుమతి గారని మృదంగంలో మహా విద్వాంసరాలు ఆవిడ కూర్చి, ఈవేళ ప్రోగ్రామ్ అంతా చూస్తున్నానయ్యా, తిరుమల కొండ మీద అయింది, అంతా చూస్తున్నాను. నాకు ముచ్చటేసింది ఏమిటంటే, ఎలాగ వాయిస్తాం పంచరత్నాలు ఇవన్నీను, కానీ నీ పెయింటింగ్ కూడా నేను ఎంజాయ్ చేశాను అన్నారు ఆవిడ. ప్రోగ్రామ్ అవుతుండగా చూశాను. ఇలాగ ఎవరైనా పెద్దవాళ్ళు చూసి ఈ పెయింటింగ్ అనుకోకుండా మేము చూసాం, ఇలాంటిది నాకు మీకు బాగా జ్ఞాపకం చేశారు. గోపికా పూర్ణిమ, నిత్య సంతోషన్ గారు, మా నేహాలు, నేను కలిపి చెన్నైలో పెద్ద ప్రోగ్రామ్ చేసాం. అన్నమయ్య నవవిధ భక్తుల మీద శర్వాణి వాళ్ళకి ఎవరికో చేసాం. చేసినప్పుడు సరే బొమ్మలన్నీ వేసేస్తున్నాం, అయిపోతుంది. షో అయిపోయిన తర్వాత నేను అవన్నీ సర్దుకుంటుంటే మిమ్మల్ని గురువు గారు పిలుస్తున్నారు అన్నారు. ఎవరండి అన్న? విఏకే రంగారావు గారు, మహానుభావుడు, అంతటి ఆర్ట్ క్రిటిక్ కానీ, అంత టేస్ట్ ఉన్నవాడు కానీ, అంతటి ఇంకేమిటంటే నిర్మోహమాటి, ఎందుకంటే ఎన్సైక్లోపీడియా. ఆయన అలాంటి వాడు సభలో ఉన్నట్టు నాకు తెలియదు. నేను వేసుకెళ్ళిపోయాను బొమ్మలు, ఆయన పిలుస్తున్నారు అన్నప్పటికీ నాకు గంట కొట్టింది. అయ్యో మహామౌళి దగ్గరికి వెళ్తాను ఏమవుతుందా అని చెప్పి చాలా ధైర్యంగా వెళ్ళి నమస్కారం అన్నాను. అనవసరం ఎలా తేలిపారు చూశారు. అప్పటికి పెద్దవారు అయిపోయారు. ఆయన చూసి ఎక్కడ కూర్చో నువ్వు అన్నారు. అన్నాడప్పటికి అమ్మ బాబోయ్ అంటే మూల నుంచి వచ్చేస్తున్నాడు ఆయన. అన్నాడప్పటికి చెప్పు దంగేరా, ముంగండ, అయినాపురం అని మా ఊళ్ళు, అంటే మూడు కూచి ఫ్యామిలీలు అవి, వాళ్ళ నుంచే స్ప్రెడ్ అయిన వాళ్ళు. అన్నప్పటికి నాకు అయినాపురం కూచి అంటే బాగుంది. నాకు ఇన్విటేషన్ ఇచ్చారు వీళ్ళు, మావాడు వచ్చి ఇచ్చాడు. ఎవడో వస్తాట, అన్నమయ్య వాటికి బొమ్మలు వేస్తాట, ఏం గీస్తాడు అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే అన్నమయ్య కీర్తనకి బొమ్మలు వేయడమా? ఓహో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? చూద్దాం అసలు ఏం చేస్తాడో చూద్దామని వచ్చాను నేను. నాకు అదిరిపోతుంది ఇక్కడ. అయ్యి బాబు, ఎందుకంటే చుట్టూ చెప్పలేదు, చుట్టుపక్కల ఏంటో జనం అలా చూస్తున్నారు, ఒక్కడ కిమ్మలా అలా చూస్తున్నారు అని నేను చూశాను. అన్నమయ్య ఇష్టమే, వెంకటేశ్వర స్వామి ఇష్టమే, ఆ కీర్తనలు ఇష్టమే. కానీ ఆ కీర్తనలకి బొమ్మలు ఇష్టంగానే వేయాలి కదా, ఎవరేస్తారు నువ్వని చెప్పావు, చూడడానికి వచ్చాను అని ఆగారు. నాకు ఇప్పటికి మొత్తం బీభత్సంగా ఉంది పరిస్థితి. ఇదేమంటారు అన్నప్పుడు ఒక మాట అండి, నేను చాలా ఆనందంగా చెప్తున్నాను. వివేక రంగారావు వెయిట్ చేస్తున్నాను, లోపల ఎంత భయం ఉన్నా కూడా బాగా
అనేటప్పటికి సరే కటాక్షం అలా చూస్తే ఆయన 2 భుజాల నుంచి చేతులు వేశారు ఇలాగ. వేసి, లేదు కూచి, ఇవాళ స్టేజ్ మీద ఒక రంగుల సునామీ చూశాను. నీ స్ప్లాష్లు ఎలా ఉన్నాయి, కలర్స్, నీ స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, నువ్వు వేసే కాన్సెప్ట్లో ఉన్న అటాకింగ్గా నువ్వు ఎలా వేస్తున్నావు, ఇవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశాను. సరే ఇవన్నీ చేశాను, ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నప్పుడు నాకేం బొమ్మ ఇవ్వేంటి నువ్వు అన్నప్పటికి నేను వెంటనే ఆయన చూసేటప్పటికి అప్పుడు ఆ రోజు వేసిన కీర్తనలో సూర్యుడు హైలైట్ చేశాను. ఒక కీర్తన, మీ ఆరోగ్యం బాగుండాలి గురుగారు అని చెప్పి నేను ఆ సూర్యుడికి సంబంధించిన పెయింటింగ్ ఆయనకి ఇచ్చాను. ఎలా వస్తాయి సార్ ఇట్లా ఇలాంటి ఆశీర్వచనాలన్నీ వెనకాల ఉన్నప్పుడు ఎలాంటి రంగుల యుద్ధం అయినా మనమే నెగ్గుతాం. అది నేను అనుకుంటున్నాను. సరే, ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నెన్నో ఉన్నాయి మీకు, అసలు మర్చిపోలేని జ్ఞాపకాలు, పెద్దవాళ్ళ ద్వారా ఆశీస్సులు తీసుకోవటం, ఇవన్నీ కూడా. అవన్నీ అంటే చిత్ర రూపంలో మీరు బంధించుకోవడం జరిగిందా? అదే ఫోటోగ్రాఫ్స్ అయితే ఉన్నాయి, దానికి బొమ్మలు వేయాలనే కాన్సెప్ట్ రాలేదు. అవునా? ఏమో ఎప్పుడైనా ముందు ముందు జరుగుతుందేమో. ఇదేదో ఐడియా బాగుంది, ఏదో ఐడియా బాగుంది. ఈవేళ మళ్ళీ కొత్త ఫ్రేమ్ లో బిగించారు మీరు వచ్చి, చూద్దాం తప్పకుండా. అంటే ఎట్లాగో మీరు కొత్తగా ఆలోచిస్తారు, ఏదైనా యూనిక్ గా చూపించటం. అంటే ఎవరికైనా వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇలాంటి సంతోషమైన సన్నివేశాలు అనేది ఎప్పటికీ ఉండిపోవాలి అనుకుంటారు కదా, అట్లా కళ్ళ ముందర ఉండేటట్టుగా ఒక చిత్రంలో ఉంటే బాగుంటుంది. ఒక పెయింటింగ్ లో మొత్తం అందరినీ కలిపి తప్పకుండా చేస్తాను. మంచి ఫీడ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్కరు కళల్లోంచి తీసుకున్నారు. ఇప్పుడు మీరు పాటలు పాడతారు, కీర్తనలు, ప్రతి ఒక్కటి శ్లోకాలు చెప్తారు, డ్రాయింగ్ చేస్తూ ఉంటారు, దాని తగ్గట్టుగా దాని వివరణ అంతే చక్కగా ఇస్తారు. ఇప్పుడు మామూలుగా అంటే ఒక డివోషనల్ పర్సన్ గా ఉన్న పర్సన్ వేరే జోనర్ లోకి ఎంటర్ అవుతున్నారు అని అంటే ఒక కళ నుంచి ఇంకో కళలోకి వెళ్తున్నారు అంటే వాళ్ళకంటూ పర్ఫెక్షన్ ఉన్న కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పక్క దాంట్లో ఇంప్లిమెంట్ కొద్దిగా అవుతుంది తెలియకుండా అవుతుంది. కానీ మీ దగ్గర ఇప్పుడు అంటే ఒక పురాణం తీసుకుంటే అది పురాణం ఆధ్యాత్మిక రూపంలో చూపిస్తారు, దాన్ని కార్టూన్ రూపంలో చూపిస్తారు, ఇంకో రూపంలో చూపిస్తారు, ఇలా రకరకాలుగా చూపిస్తారు. అంటే ఎలా సరే ఇదంతా ఎలా బ్యాలెన్స్ అవుతుంది? అక్కడ ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా పదం ఆడాలంటే విచక్షణ. వినాయకుడు చాలా ప్రత్యేకమైన సబ్జెక్టు. నేను అంటే మాట వచ్చిందని చెప్తున్నాను, ఎందుకంటే అరకు వ్యాలీలో నేను పెయింటింగ్ చేస్తుంటే, అవుట్డోర్ పెయింటింగ్, ఒక కోయివాడు వచ్చారు. సరే రూపాయి పాపాయి ఇస్తే వెళ్ళిపోతాడంటే, లేదు నా బొమ్మే అన్నాడు. వేసాను, వేసి డబ్బులు కూడా ఇచ్చాను. అతను మాట అన్నాడు, నీ కళ్ళు చాలా తీక్షణంగా ఉన్నాయి, చాలా పెద్దవాడు అవుతావు అని చెప్పి వినాయకుల మీద కాన్సన్ట్రేట్ చేసి అలాంటి పెయింటింగ్స్ పెట్టుకో, నువ్వు ఎవరికైనా ఇస్తే అలాంటివి ఏమైనా ఒకవేళ మాకు ఎందుకు మేము ఇలా క్లిక్ అవ్వలేకపోతున్నాం, అలా ఉన్నాం ఇలా ఉన్నాం అంటే ఈ కాంబినేషన్లో నువ్వు పెయింటింగ్స్ చేసి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుందంటే అప్పటి నుంచి గణపతికి ఉపాసనకు సంబంధించిన వ్యవహారం ఏమిటి, గణపతి పురాణం మూలం ఏమిటి, శిల్ప గణపతులు ఎలాంటి ఆకృతుల్లో మనకి మహామౌలు ఇచ్చారు, ఎందుకంటే ఇండియన్ ఆర్ట్ అంతా సింబాలిజం మయం. అందులో గణపతి కరెక్ట్గా చెప్పాలంటే కంపేర్ చేసినట్టు కాదు కానీ ఆయన మెగాస్టార్ అంతే. ఎందుకంటే ఫ్రంట్ లైన్లో ఇంకంతటి దైవం లేడు. పైగా ఏంటంటే మనకు ఫ్రెండ్లీ, మన ఇంట్లో వాడు వినాయకుడు ఏదో పటాల్లో ఉన్నాడు, మందిరాల్లో ఉన్నాడు కదా, మన ఇంట్లో మన పిల్లల్లో ఉన్నాడు. సో అంతటి ఉత్కృష్టమైన కాన్సెప్ట్స్ని మనం ఎలా పట్టుకొచ్చాం, ఎలా చూపెడతాం, ఎలా ఎన్నుకుంటాం మనం కాన్సెప్ట్ చేసేటప్పుడు, అక్కడి నుంచి మొదలెట్టినప్పుడు ఈ మన కోయివాడు అడిగిన దానికి అదంతా బ్యాలెన్స్ చేసుకుని అది నేను చేసుకోవడమే కాకుండా ఎదరవాళ్ళకి చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే మన ధర్మం ఒకటి చెప్తుంది, మీ మంచి కోరుకుంటే నాకు మంచి అవుతుంది. సో అది ఈ కాన్సెప్ట్ని బట్టి చెప్పామా, ఆ కాన్సెప్ట్ని బట్టి చెప్పామా, లేకపోతే ఈ దైవం నుంచి చెప్పామా, ఆ దైవం నుంచి చెప్పామా, ఇవన్నీ పట్టేస్తే మీరు అడిగినట్టుగా ఆ సబ్జెక్ట్ ఇంప్రెషన్ దేనికి ఉంటుందా, దీని నుంచి దానికి ఉంటుందా. అందులోంచి ఇప్పుడు వినాయకుడు ఉన్నాడండి, చక్కగా తొండంతో గుజ్జు రూపంలో కళకళలాడుతూ ఉంటాను, ఆయనకి తోక ఎట్టలేం కదా, అది పద్ధతి కాదు కదా. ఎందుకంటే మన దైవాల మీద మనకున్న విశ్వాసాలు, మనకున్న నమ్మకాలు, మనం ఆ మూర్తిని అలాగే చూద్దాం అనుకుంటున్నాం. దాన్ని కొంచెం లిటిల్ బిట్ డీవియేట్ అయినా కూడా మన మర్యాద మనకు దక్కదు. ఫస్ట్ ఈ భూమిని పుట్టినవాడుగా ఆ దైవాల రూపాలని కరెక్ట్ పదం ఏంటంటే అపభ్రంశం చేయడానికి మనం సరిపోము. ఇది చదివాం, సాహిత్యం చదివాం,
ఇప్పుడు నేను పెయింటర్గా ఉన్నాను, నేను సాహిత్యం చదివానంటే దాని రిఫ్లెక్షన్ కంపల్సరీ నా పెయింటింగ్ల మీద పడుతుంది. నేను సంగీతం వింటున్నాను, ఆ రాగాలు ఇది ఉంది, భాగేశ్వరి ఉంది, లేకపోతే మోహన్ కళ్యాణ్ ఉంది, లేకపోతే ఇది ఉంది, దీని ఇంప్రెషన్లో ఈ కలర్స్తో ఏ కాంబినేషన్స్తో వాడితే ఇది ఉంటుంది అనేది ఇచ్చిపుచ్చుకున్నట్టు అవుతుంది కళ నుంచి కళకి. ఎప్పుడు ప్రయోగాలు చేసి మనం కూడా ఒక మన స్టాంప్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇది ఏం వద్దు బాబు, నాకు ఎందుకు ఇవన్నీ వెతుక్కోవడం, ఈ బాధలు నాకు ఎందుకు, నా పోర్ట్రేట్స్ నేను వేసుకు బతుకుతాను అంటే మనకు అక్కర్లేదు కదా. అది అలాగా. ఓకే ఓకే. అంటే ఎంతసేపు ఉన్నా కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు డ్రా చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఇదంతా కూడా మీ మాటల్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫోకస్, ఖచ్చితంగా ఏదో చేయాలనే తపన, క్రియేటివ్ గా చేయాలనే ఆలోచన, చేస్తున్న దానిపైన హ్యాపీనెస్, అంటే పనిని ఇష్టపడుతూ చేస్తే కష్టం అనిపించదు అంటారు కదా, అదంతా మీరు కరెక్ట్ గా పాటిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అంతే కదా. ఉన్నంతలో. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, నాకు ఈ వృత్తి తప్ప ఏం చేత కాదు, బొమ్మలు తప్ప ఇంకా నాకు ఏ వృత్తి లేదు, నాకు చేత కాదు. కాకపోతే ఏంటంటే ఇదే చేతికి ఇచ్చాడు కాబట్టి, ఇది కూడా వాడిచ్చాడు కాబట్టి కొంచెం పరిగెడదాం, చూద్దాం, లోపలికి వెళ్దాం. ఎందుకంటే చీకటిని తిడుతూ కూర్చోకు, లోపలికి వెళ్ళు, అనర్ఘరత్నాలు దొరుకుతాయండి కవయిత్రి. సో అలాగా వెతుకుదాం, అన్వేషణ అంటారు కదా. ఏమో మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ మనకు దొరుకుతుంది. నేను ఐ డ్రీమ్స్కి వస్తాననుకుని ప్రాక్టీస్ చేశాను, లేదు, ఇదంతా వేసుకుంటూ వెళ్తున్నాను. అయ్యో కూచి దగ్గర ఏదో స్పార్క్ ఉంది, లేదు ఆయన దగ్గర కొంచెం కంటెంట్ ఉంది, లేకపోతే తీసుకోవచ్చు, అయ్యో మన ప్రేక్షకులకి, ప్రపంచానికి ఆయన పరిచయం చేయొచ్చు అనే ఒక అందమైన సపోర్ట్ తోటి నేను మీ ముందు కూర్చున్నాను. ఇదంటే ఒక రకంగా క్లిక్ అయినట్టే. ఎందుకంటే చెప్పాను కదా, ఎంత డబ్బాలో గులకరాళ్ళు వేసి సంగీతం అని బొకాయించుకో, కవిత్వం అని బొకాయించుకనే, అలా కాకుండా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చిన్న ఫైర్ చెప్పాను, నలుసు మనం పెట్టగలిగితే అది డెఫినెట్గా అది హోమగుండంలో అగ్ని ఎలా ప్రజ్వరిల్లుతుందో అలా వస్తుంది, పవిత్రత వస్తుంది దానికి. దానికోసం ట్రై చేయాలి. అంటే ఏదో బతకడం అంటే చెప్పాను కదా, ఎలాగైనా బతికేచ్చండి, పెద్ద పని కాదు. నేను చెప్పాను కదా, జాలిం రోషన్ బోర్లు రాసిన బతికేచ్చాను. కానీ అది కాకుండా అయ్యో ఇంత జన్మెత్తాం. నేను పైగా మీకు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, నేను సర్రియలిస్ట్ని పెయింటింగ్లో, మోడర్న్ ఆర్ట్లో సర్రియలిస్ట్ పెయింటర్ని. అంటే డ్రీమీ కాన్సెప్ట్స్ నేను పెయింటింగ్స్ వేస్తాను, దాని మీద నేను స్పెషలైజేషన్ అవన్నీ నాకు ఉన్నాయి. అంటే ఏంటంటే మైకేల్ జాక్సన్, త్యాగరాజును ఓ చోట కూర్చోబెట్టి కచేరీ చేయించామనుకోండి, ఎలా ఉంటుందనే ఫీలింగ్ అది. డ్రీమీ కాన్సెప్ట్స్లో ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు రాత్రి వాళ్ళు పడుకుంటే సబ్ కాన్షియస్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీకు 2 రెక్కలు వస్తాయి, మీరు ట్రైన్ అయిపోతారు, ఓ చక్రం మీదకి ఎక్కుతారు, అక్కడ పెద్ద పూలు ఉంటుంది, అదేదో బఠానీలు తింటుంటుంది, అంతా ఏమిటోటో. మనం కరెక్ట్గా చెప్పాలంటే నాన్ సెన్స్ డెకడెన్స్ అంటారు చూడండి, అలా పిచ్చి పిచ్చిగా వస్తాయి ఐడియాలు. వాటిని ఒక క్రోడీకరించి ఒక ఆర్డర్లో పెట్టి ఒక కొత్త ప్రపంచాన్ని చూపెట్టి పెయింటింగ్స్ చేసి సర్రియలిస్ట్ మూమెంట్లో ఇలాంటివి చేయడం చాలా అసిధారావృతం. దానికి నేను అవన్నీ నాకు సరదా కావాలని, మన ఇంగ్లీష్ సినిమాలో చూడండి, ది డీప్ కానీ ఇది కానీ వెళ్ళి వాళ్ళు మృత్యుతో చెలగాటం అంటారు, దానికి కెలుగుతారు ఖాళీగా కూర్చుని. ఇలాగా నాకేంటంటే అయ్యో ఈ సబ్జెక్టు మనం ఏదైనా పిండుకోవచ్చా, దీని నుంచి మనం ఏదైనా గెయిన్ అవ్వచ్చా, దీని నుంచి ఏదైనా కొత్త థాట్ తీసుకురావచ్చా, అలా వెతుక్కున్నప్పుడు చాలా పుట్టాయి. అలా పుట్టినప్పుడు నేను సర్రియలిజం, నాకు డాలీ ఇన్స్పిరేషను, సల్యూడార్ డాలీ. ఆ ఇన్స్పిరేషన్లో కూడా మనం ఏం చేయాలి, గ్రీక్ మైథాలజీ వేస్తారు, వెస్ట్రన్ ఫిలాసఫీ వేస్తారు, ఏం చేస్తారో రకరకాలుగా పెయింటర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నా కూడా, నేను చెప్పాను కదా ఇండియా గడప దాటక్కర్లేదని, అప్పుడు నేనేం చేశాను, మన భగవద్గీతను కూడా నేను సర్రియలిస్ట్ పెయింటింగ్స్ కింద తీసుకొచ్చాను. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్న ఊర్ధ్వమూల మధశాఖం కానీ ఇలాంటివన్నీ, లేకపోతే వివేకానంద సూక్తులు కానీ, రమణ మహర్షి కానీ, ఇలాంటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్. అందులో మదర్ అండ్ చైల్డ్ చాలా యూనివర్సల్ కాన్సెప్ట్. నేను వేసిన పెయింటింగ్లో సరదాగా సర్రియలిజం అంటే ఎలా చూపెట్టచ్చు అంటే, ఓ మందార చెట్టు ఉంది, మందార చెట్టు నుంచి పువ్వులు రాలిపోతాయి కదా, కానీ రాలదు. ఆ 5 రేఖల్లోంచి వచ్చిన ఒక చిన్న పుప్పొడితో ఉన్న ఆ తొండం ఏం చేస్తుందంటే చివరి చెయ్యి అయిపోతుంది, అయిపోయి కొమ్మను పట్టుకుంటుంది, నేను తల్లి నొదిని కింద పడను అంటుంది. అంత సెన్సిటివ్గా వెళ్ళి ఎక్స్ప్రెషన్ చూపెట్టగలమా? ఎక్కడో పాతాళాల మూల ఉంది ఒక శంఖం, ఆ లొకేషన్ కూడా పెయింటింగ్లో ఐడెంటిఫై చేయలేం నేను వేసినా కూడా.
అలాంటి చోట శూన్యంలోంచి ఒక బొడ్డు తాడుతోటి ఒక మనిషి ఊగిసలాడుతున్నాడు. మనం వచ్చింది అలాగే కదా. వీడి నోటికి తాళం ఉంది. ఉన్నప్పటికి వాడు ఏంటంటే ఆ కీ తోటి దాన్ని తిప్పుతూ ఆ పెదవులకు ఉన్న తాళాన్ని తీసి పక్కన పడేసి దూరంగా ఎక్కడో కనపడని శంఖాన్ని తీసుకుని విజయ శంఖం పూరించి ఐడెంటిటీ చూపించుకుందాం ప్రపంచానికి అని తపన పడుతున్నాడు. ఇది సర్రియలిజంలో నేను వేశాను. ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు సార్ నిజంగా. అది అలాగా అంటే ఒకటేనండి. ఇలాగా వేరియేషను. ఇప్పుడు మేము ఉన్నాం, చక్కగా ఒక ప్రయత్నం, మనం ఒక గేలం వేసామండి. అది ఎక్కడి నుంచి వెళ్ళిందో తిరుగుతోంది. ఒక కిటికీలోంచి వెళ్ళింది, రోడ్ల మీద వెళ్ళి ఒక బంగారు గుడ్డుకేసి హుక్ చేసి పట్టుకొద్దామని ట్రై చేస్తుంది నా పెయింటింగ్లో. కాకపోతే ఈ పక్కనే ఒక చిన్న బ్రిడ్జి, సంబంధం లేకుండా 2 గట్ల మధ్య దాని మించి ఒక చెయ్యి పాకుతూ వచ్చేస్తుంది, ఒక పాములాగా వచ్చేసి ఆ గుడ్డుని తినేద్దామని ట్రై చేస్తుంది. స్ట్రైట్గా మనం చేస్తున్న పనిని అడ్డం కొట్టే మహాప్రభువులు బయట ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం. ఇది ఇలా సర్రియలిస్ట్లో పెయింటింగ్స్లో నేను చాలా చేశాను. కొన్ని అయితే న్యూయార్క్లో ఉన్నాయి కలెక్షన్లో. అంటే ఏంటంటే మళ్ళీ ట్రెడిషనే మూడేదండి, మళ్ళీ మన ఆధ్యాత్మిక చింతనే వచ్చింది అక్కడ. ఎందుకంటే ఈ భూమి అంతర్వాహిని, సరస్వతి నదిని అంతర్వాహిని ఎలా అంటారో, ఈ భూమి కానీ ఇక్కడ మనిషి కానీ అంతర్వాహిని ఆధ్యాత్మికత. దాన్ని దాటి ఒక్క ఇంచి కదలలేడు ఇక్కడ పుట్టిన మనిషి. చిత్రం ఏంటంటే ప్రపంచం ఇప్పుడు విశ్వగురువు గారు ఈ చింతన వాళ్ళ వేదాల్లో ఏమున్నాయి, వాళ్ళ ఉపనిషత్తు, ఈవెన్ వాళ్ళ దాశరథి శతకంలో ఏముంది, ఇవన్నీ కుస్తీపడి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చక్కగా ఓహో మాకు ఇండియా ఇచ్చిన ఆనందం ఇది అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. నేను చాలామందిని చూశాను. సో ఆ తడిని ఆ చెమ్మని మనవాళ్ళు కూడా కాపాడుకుంటూ తరాలకు అందివ్వగలగాలి. అటు ఎంతవరకు పెద్దవాళ్ళు కృషి చేసి వీళ్ళని నిలబెడతారు, ఇలా చేస్తారనేది. ఎందుకంటే బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కళాకారుడికి నాకు బాధ్యత ఉంది. కనీసం 4 కృష్ణుడు వేస్తే ఓహో ఇంత అందంగా ఉంటాడా, మనం కూడా వాడు ఎవడో చూద్దాం అనుకుంటారు. అది నేను అనుకునేది, నా ఆలోచన. ఎంత మాట్లాడుకున్నా ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంది, సమయం ఎక్కువైపోతుంది, కానీ మాటలు మాత్రం మిగిలిపోయాయి. తప్పకుండా మనం మరొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం సార్. కానీ దానికన్నా ముందర మరి కూచి గారు, ఇంతటి ప్రతిభ కలిగిన కూచి గారు మా ముందర ఉన్నప్పుడు ఒక పెయింటింగ్, డ్రాయింగ్ అన్నా మేము వేయించి చూపించుకోకపోతే ఎట్లా, ఏం డ్రా చేసి చూపించబోతున్నారు సార్? మీరే చూదురు కానీ. ఓకేనా? రెడీయా? రెడీ సార్. రెడీ. కూచి గారా మజాకా అన్నట్టుంది సార్. మామూలుగా పిల్లలు బుక్ లో ఉన్న చిన్న చిన్న పిక్చర్స్ గీయడానికే, పిల్లలనే కాదు పెద్దలమైన ఆ పిక్చర్ తీసుకొని గీయడానికే అలా తుడుపుతుంటాము గీస్తుంటాము. నిజంగా ఒక 2-3 రోజులు కేటాయించినా కూడా కనీసం ఒక పార్ట్ కూడా కంప్లీట్ చేయలేమేమో. ఒక 2-3 నిమిషాల్లో మీరు అంతా కంప్లీట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. అద్భుతం సార్, ఒక అద్భుతమైన చిత్రం అయితే మా కళ్ళ ముందర ఉంది. అసలు దీని అర్థం ఏంటి, కూచి గారి మాటలోనే వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన లవకుశ, పైగా రామారావు గారి మీద ఉన్న ప్యాషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే వాటిని అన్నింటినీ మించి దాటి వస్తే ఒక అద్భుతమైన కవి
వాల్మీకి రామతత్వాన్ని ఎలా దర్శింపజేశాడు. చిత్రం ఏంటంటే పక్కనే సహధర్మచారిణి కింద ఉన్న సీతకి మళ్ళీ రాముడి గురించి చెప్పడం, అది చాలా 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 అసలు కని విని ఎరగదు ఏ కావ్యాలు కానీ ఆమె భర్త గురించి చెప్పడం. అది చెప్పినప్పుడు ఆయన ఎంత లాలించి అలాగా ఆవిడతో సీతకి చెప్తున్నప్పుడు ఈ చేతిలో గ్రంథం పట్టుకుని దాన్ని కూడా చూపెట్టి ఇది రామాయణం, ఇది నేను చేసిన తపస్సు కానీ ఇదంతా అయిపోతుంది. ఎలాంటిది ఈ రామధర్మం, ఎలాంటిది రాముడు కాదు అక్కడ కావాల్సింది, రామధర్మం ఎలా ఉంది. ఒకే మాట అన్నాడు, ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. సో దాన్ని నేను ఇక్కడ డిబేట్ చేస్తూ ఆయన ఊహ కింద అదంతా తీసుకొచ్చి, అంటే క్విక్ స్కెచెస్ అంటాం కదా మనం, అందులోనే ఆ ఎక్స్ప్రెషన్ మనం ఎంతవరకు తీసుకురాగలం అని నేను కావాలని ఈవేళ వాడు ఒకటి అంటాడు, ఏకో రస కరుణయవా అని. కరుణరసాత్మకమైన ఏదైనా సరే జనాన్ని ఇట్లా పట్టుకుంటుంది అది. అలాంటిది ఆ తల్లిని ఓదార్చడం, ఒక తండ్రి స్థానంలో ఉండి వాల్మీకి అక్కడ అంటే పతి గురించి భార్యతో చెప్పడం, ఇవన్నీ చాలా ఎందుకో నాకు ఆ సిచ్యువేషన్ ఉండి ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకుని దానికి ఇన్నాళ్ళకి నాకు ఆ సిచ్యువేషన్ కి మీరు ఇది మొదటిసారి వేసిన చిత్రమా? మొదటిసారి అండి. లవకుశలో పాటకు వేయాలి అనుకునే ఒక థాట్ వచ్చినప్పుడు నేను కావాలని ఇదే తీసుకున్నాను. అది విషయం. అద్భుతం సార్, నిజంగా అట్లా మన పురాణాల్లోంచి ఉన్న చిన్న చిన్న కాన్సెప్ట్లని, క్లిష్టమైన కాన్సెప్ట్లను తీసుకొని ఆల్రెడీ మన వాళ్ళు చూపించిన విధంగా కాకుండా మీరు ఇంకో రకంగా దాన్ని ఇట్లా చూపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సార్. అద్భుతంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటి ఆర్టిస్టులు ఎంతో మంది వద్దు మాకు అనుకున్న వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుందాం సార్. సంతోషం, ధన్యవాదాలు సార్. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. చూసారు కదండి, కూచి గారితో, కూచి సాయి శంకర్ గారితో మేము మాట్లాడిన ముచ్చట్లన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ లో ఒక స్థానానికి వచ్చిన తర్వాత అనుకుంటాం మనం ప్రతిదీ అంటే ఈజీగా అనుకుంటాం, కానీ ఆ స్థాయికి రావటానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది, ఎంతో తపన ఉండాల్సి ఉంటుంది, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకోవాల్సి ఉంటుంది. అవన్నీ తట్టుకున్న తర్వాతే మనం ఒక పొజిషన్కి అనేది రావటం జరుగుతుంది. నిజంగా ఈరోజు కూచి గారితో ఇంటర్వ్యూ అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అంత గొప్ప వ్యక్తిని కలిసినందుకు మీరు కూడా సంతోషిస్తారని, ఆయన ముచ్చట్లు మీ అందరినీ కూడా కొంచెం అంటారు కదా మొహంలో ఆ బ్లష్ వచ్చేస్తుంది అని చెప్పి, ఆయన మాటలన్నీ మీ అందరికీ ఒక మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. దాంతోపాటు ఆ చిన్న చిరునవ్వు కూడా వస్తుందని ఆశిస్తున్నాను. మరొక మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.